ఒక ఉన్నతమైన చక్కని మాటల్ని ప్రభు లేఖనాల్లో నుంచి ధ్యానం చేయబోతా ఉన్నాం. దేవుడు మనందరినీ దేవుని వాక్యం చేత ఆయన మనల్ని దర్శించునుగాక. హల్లెలూయా. మంచిదండి, దేవుని సన్నిధిలో మనం ముందుకు వెళ్దాం. ఒక చక్కని భక్తులు చెప్పిన ఒక చిన్న మాట నేను చెప్తాను. వెన్న కరిగితే వేడికి నిదర్శనం. వెన్న కరిగింది అంటే అక్కడ వేడి ఉంది అని నిదర్శనం అంట. అలాగే మనస్సు కరిగితే మానవత్వం ఉన్నదని నిదర్శనం అంట. అది లోకంలో అంట. అయితే ఆత్మ సంబంధమైన మాట కూడా నేను చెప్తాను, గమనించండి. మనస్సు కరిగితే పరిశుద్ధాత్ముడు ఉన్నాడని నిదర్శనం. దేవునికి మహిమ కలుగును. వెన్న కరిగితే వేడికి నిదర్శనం, మనస్సు కరిగితే దేవుని ఆత్మ పని చేస్తుందనడానికి నిదర్శనం. దేవునికి మహిమ కలుగునుగా. ఈ మొదటి ఆదివారపు ఆరాధనకి కూడించిన ప్రియమైన వారులారా, నిజమే, మన మనస్సు ఎప్పుడు కలుగుతుందయ్యా అని అంటే, దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే మనల్ని దర్శిస్తుందో, దేవుని ఆత్మ ఎప్పుడైతే మనల్ని తాకుతూ ఉంటుందో, దేవుని ఆత్మ మనల్ని తాకినప్పుడు, మనల్ని దర్శించినప్పుడు మాత్రమే మన మనస్సు కలుగుతుంది. ఎందుకనంటే దేవుని వాక్యం చెప్తుంది, పరిశుద్ధాత్ముడు మీ మీదకి లేదా మీలోకి వచ్చినప్పుడు మిమ్మల్ని ఒప్పింప చేయను. ఒక మనిషి తన పాపాన్ని, తన లోపాన్ని, తన పొరపాటుని ఎప్పుడయ్యా ఒప్పుకోగలరు అంటే, పిల్లలు వినండి, దేవుని ఆత్మ తనలోనికి వచ్చి తనతో మాట్లాడుతున్నప్పుడు మాత్రమే తన పొరపాటును ఒప్పుకోగలరు. చిన్న పిల్లలు మొదలుకొని పెద్ద వృద్ధాప్యం వరకు కూడా పిల్లల అనుభవాన్ని గడించిన తన లోపాన్ని చెప్తే తను అంటారు, నేనెక్కడ చేశానండి, మీరు చూసారా, మీకు తెలుసా, మేము అలాంటి వారమా, మా కుటుంబం అలాంటిదా, మా ఇంట్లో వారు అలాంటి వారా అని ఏమండి కొంచెం గట్టిగానే మాట్లాడేటువంటి మనుషుల మధ్య లేదా సమాజంలో మనం వస్తున్నాం. కానీ నేను అంటాను, తన తప్పుని తను తెలుసుకొని ఒప్పుకోవడం అనేది చాలా చాలా కష్టతరం. అందుకే దేవుని ఆత్మ కావాలి. మనసు కరిగి మనసు ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడే తన పొరపాటుని, తన లోపాన్ని తను ఒప్పుకోగలడు. దేవునికి మహిమ కలుగునుగా. మంచిది. ఒక చిన్న జరిగిన సంఘటన నేను మీ ముందు తీసుకొస్తాను. అదేంటంటే, ఒక ఆయనండి చక్కగా ఆయన తోటమాలేమో చక్కగా తోటని పెంచుతూ ఉన్నాడు తన పొలంలో. ఆ తోటలో ఏం వేశాడయ్యా అంటే గులాబీ తోట వేశాడు. గులాబీ మొక్కలని పెంచుతూ ఉన్నాడు. చాలా చక్కగా ఆ తోట దూరం నుండి చూస్తే చాలా చక్కగా, ఏమండి, దూరం నుండి మనం అప్పుడప్పుడు ట్రైన్లో నుంచి బస్సులో నుంచి వెళతా ఉంటే ఆ పొలాలను చూస్తూ ఉంటే చాలా చక్కగా ఉంటాయి. విచిత్రం ఏంటో చెప్పమంటారా? బస్సులోనూ ట్రైన్లో నుండి వెళ్తున్నప్పుడు అలాగే కనబడుతుంది, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే వాటిల్లో చాలా లోపాలు ఉంటాయి. ఎందుకు నేను ఈ మాట ప్రస్తావన చేస్తానంటే, కొంతమంది జీవితాలని, కొన్ని పరిస్థితుల్ని వాళ్ళు దూరంగా చూసామనుకోండి బాగున్నట్టుగానే ఉంటారు. సరే, మొత్తానికి సరే, దేవుని పిల్లలుగా ఆ తోట చాలా చక్కగా కనపడతా ఉంది. అందరు కూడా, అయ్యా పలానైనా వేసిన తోట బాగుంది 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 అని చెప్తా అన్నారు. చాలామంది చూసిన వాళ్ళందరూ, ఆ దారంట పోయే వాళ్ళందరూ కూడా ఆ తోట చాలా బాగుంది అని చెప్తా ఉన్నారు. కానీ తోట వేసుకునే యజమానుడికి మాత్రం మనసులో అంత సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకు లేదయ్యా అంటే, ఆయన ఎప్పుడు కూడా తోటను దూరం నుండి చూసేవాడు కాదు, కానీ తోటని దగ్గరికి వెళ్ళి చూసేవాడు. తోట లోపలికి వెళ్ళి నడుచుకుంటూ ప్రతి మొక్కని గమనించి చూసేవాడేమో. తనకు అంత, అంటే మనుషులు చెప్పుకున్నంత సాటిస్ఫాక్షన్ తనకి లేదు. ఈ తోట కూడా అంతగా ఫలిస్తుందని తనకు అనిపించట్లేదు. సరే, ఎందుకు అనిపించట్లేదయ్యా అని అంటే, తనకు చాలా మొక్కలు తను పెట్టినందుకు గాను లేదా తను పడుతున్న ఆ ప్రయాసం గాను కొన్ని పువ్వుల్ని పోస్తానే ఉన్నాయి, చక్కగా కనబడతానే ఉన్నాయి. కానీ ఎందుకో ఆ తోట మధ్యలో ఒక మొక్కని కావాలని ఏరి కోరి
తెచ్చుకున్నాడు ఒక మంచి మొక్కని. ఆ మొక్క మాత్రం పిల్లగా ఆయనకి చాలా ఇష్టం, ఆ రకమైన గులాబీ అంటే. కానీ ఆ గులాబీ చెట్టు మాత్రం పువ్వులని ఇవ్వట్లా, అంతగా ఎదగట్లా. తన మనసు అంతా విచారంగా ఉంటుంది. ఆ తోట దగ్గరికి వచ్చినప్పుడల్లా మిగిలినవన్నీ బాగానే పూస్తా ఉన్నాయి, కానీ తను అనుకున్న ఆ చెట్టు మాత్రం వీగిపోయేసరికి కాస్త ఆ వ్యవసాయదారుడికి లేదా తోటమాలికి కాస్త బాధగా ఉంది. అసలు ఎందుకు ఇది పూయట్లేదు, మిగిలినవన్నీ ఎన్నో కొన్ని పువ్వులు పోస్తానే ఉన్నాయే అనుకుని ఒక రోజున మొత్తానికి ఒక పొలుగు తీసుకొచ్చాడు. పొలుగు తీసుకొచ్చి అసలు ఏంటి దీని ప్రాబ్లం అని మొత్తానికి పెట్టిన పాదుని తవ్వి బయటకు తీశాడు, మొక్కని బయటకు తీశాడు. ఎందుకు అసలు ఇది ఎదగట్లేదు, ఎందుకు ఇది పూలు పీయట్లేదు అని మొత్తానికి పొలుగుతో తవ్వి మొక్కని బయటకు తీశాడు. బయటకు తీస్తే ఒక విచిత్రమైన సంఘటన ఆయన చూశాడు. ఏం చూశాడు అంటే, మీ అందరికీ తెలుసు, మొక్కలు పెట్టుకున్న వాడు మీకైతే పిల్లలు మనం మొక్క కొనేటప్పుడు దాన్ని ఒక సంచిలో ఒక కవర్లో మట్టి పోసి ఆ కవర్లో విత్తనాన్ని పెంచి పెడతా ఉంటారు. అయితే ఈ మొక్కలు పెట్టేటప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా అండి? వాస్తవానికి మొక్కలు పెట్టేటప్పుడు మీకు గుర్తుందా, నేను ఆ మొక్కల పని కూడా వెళ్ళానండి. ఈక్లీస్ మొక్కలు అంటారు, సరి మొక్కలు, ఈక్లీస్ మొక్కలు ఆ ఊర్లో, మా ఉమ్మడి ఊర్లో అవన్నీ తోటలే అన్నమాట. ఆ మొక్కలు ఎలా పెట్టాలో తెలుసా? అవన్నీ బెట్లు అంటారు, మొక్కలని బెట్లు అంటారు. అవి ఒక చిన్న పాలిథిన్ కవర్లో ఉంటా ఉంటాయి. మొక్కని గుంట తీసిన తర్వాత ఆ కవర్ని ఒక బ్లేడ్ తీసుకుని కవర్ని పైనుంచి కింద దాకా కోసి ఆ కవర్ని ఊడబెరికి ఆ తర్వాత ఆ మట్టితో అలా పెట్టి చుట్టుపక్కల మట్టేసి దాన్ని పోర్చారు. కానీ ఈ మొక్కకి ఏం జరిగిందంటే ఆ పాలిథిన్ కవర్తో పాటు దించేశారు. ఆ కవర్తో పాటు దించేయడం వల్ల దాని ఏరులు లోపలికి చొచ్చుకొని పోవటం లేదు, అది నేలలోనికి వెళ్ళట్లేదు, ఆ కవర్లోనే ఉండిపోయింది. ఆ యొక్క తోటమాలి ఎప్పుడైతే దాన్ని తవ్వి బయటకు తీసాడో ఆ కవర్ కనపడింది. అరే ఇది కవర్తో పాతేశారు, అందుకే ఇది కూయట్లేదని ఆ కవర్ని తీసివేసి మళ్ళీ యథావిధిగా అదే స్థానంలో దాన్ని నాటినాడు. ఆ తర్వాత కొద్ది కాలానికి అది విస్తారమైన పువ్వులు పూసింది. ఆ తోటమాలి ఆనందానికి అవధులు కొట్టండి చెప్పండి. నిజమే, తోట చూడడానికి పలానా రవి గారు పాస్టర్ గారు చర్చి బాగా ఉంటుందండి, పెద్దలాడే చర్చి పెడతారు, బాగా అందరూ చక్కగా తెల్లబట్టలు వేసుకొస్తారని తోటను బయట నుండి చూసే వాళ్ళకి బాగానే ఉంటుంది. కానీ నేను లోపల నుండి గమనిస్తూ ఉంటాను కదండి మిమ్మల్ని, కాస్త నాకంత సాటిస్ఫాక్షన్ అనిపించాలి. హల్లెలూయా. అందుకే అప్పుడప్పుడు కొన్నిసార్లు నేను తవ్వినా మిమ్మల్ని ఏదో పీకి వేరు చేయాలన్నది నా భావన కాదు, కానీ కాస్త మీరు ఇంకా ఫలభరితంగా మారాలి అని కొన్నిసార్లు గుణపం లాగా, ఏమండి గుణపం వచ్చింది, మొక్క ఏమనుకునేది, ఊరి నాయన గుణపం తీసుకొచ్చాడైనా నన్ను ఏం చేస్తాడో, లేదు మొక్క నేను పీకాలని కాదు, నేను బయటికి వేరు వేసేసి పారేయాలని కాదు, నువ్వు ఇంకా ఫలభరితంగా మారాలని దేవునికి డిమాండ్ కలుగుతుందా? మంచిది పిల్లరా. కొన్నిసార్లు అలా పాస్టర్ గారు ఏదో నన్నే కొంచెం పొడిచారేమో, నన్నే దగ్గర ఏదో నా చుట్టూరే తోటమాలు వచ్చి తోటలో ఇన్ని మొక్కలు ఉంటే ఆ మొక్కల దగ్గరికి వెళ్ళకుండా నా దగ్గరే ఉండి నా చుట్టూరే తిరుగుతూ నా దగ్గరే పొలుగు పెట్టి పొడుస్తున్నాడేంటా అని మీరు ఎవరు బాధపడకుండా ఉందరుగాక. నేను తవ్వినా పొలుగు పెట్టి పొడిచినా ఆ ప్రాంతంలో తోటమాలి దాని క్షేమము ఆశించి. హల్లెలూయా. మీరందరూ మంచివాళ్ళు, దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మంచిది. ఏదైనా నా పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి చక్కని వాక్య భాగాన్ని చదువుదాం. చూడండి, యేబు రాసిన గ్రంథం శ్రేష్టమైన బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలలో ఒక చక్కని పుస్తకం యేబు రాసిన గ్రంథం. చూద్దాం. యేబు రాసిన గ్రంథం 6వ అధ్యాయము 24వ వాక్యం. నాకు ఉపదేశము చేయండి,
నేను మౌనినై ఉండును. ఏ విషయమందు ఏ విషయమందు నేను తప్పిపోతునో అది నాకు తెలియజేయండి. మరొక పర్యాయం చాలమ్మా, థ్యాంక్ యూ. మరొక పర్యాయం నేను చెప్తాను, మీరు చెప్పండి. ఎందుకంటే ఈరోజు వాక్యం మీరు చెప్పాలి కదండి. ఇక్కడ యోబు చెప్తున్నాను, అలాగే నేను అంటాను, మీరు కూడా చెప్పండి. నేను ఎక్కడ తప్పిపోయానో నాకు తెలియచేయండి అంటే నేను చెప్పగలను. మీరేమో నేను ఎక్కడ తప్పిపోయానో చెప్పుకోకుండా నేను చెప్పాను అనుకోండి, నాకు పగలతేమో. అందుకని నేను చెప్తా ఉంటాను, వాక్యాన్ని చదువుతూ ఉంటాను, మీరు మళ్ళీ చెప్పండి ఒకసారి. నాకు ఉపదేశము చెయ్యండి. చేయమంటారా? చేయనా? సరే. తర్వాత మాట ఏంటంటే నేను మౌనినై ఉండును. మీరు కోపడతారా? మౌనినై ఉంటారా? ఏం చేస్తాం మాస్టర్ గారు, మీరు ఏం చెప్పినా వింటామంటే అలా కాదు. మీ మనసులో కూడా మౌనంగా ఉందరు కాక ఆమె, మీ మనసులో కూడా పళ్ళు నూరడం, కళ్ళు ఎర చేయడం అలా కాకుండా మౌనంగానే ఉంటామండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. సరే, తర్వాత మాట, తర్వాత ఏ విషయమందు నేను తప్పిపోతునో అది నాకు తెలియచేయండి. అది నాకు తెలియచేయండి. ఈ రోజున చక్కని మాటల్ని మనం విందాం. భక్తుడైన యోబు గురించి మనందరికీ తెలుసు. యోబు మొదటి అధ్యాయం మొదటి వాక్యంలో ఉంది, ఆయన యథార్థవంతుడని, ఆయన నీతిమంతుడని, ఆయన భక్తిపరుడని, దేవుని అందరి భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడని. పిల్లగా ఆయన గురించి అంత చక్కని మాటలు పిల్లగా బైబిల్లో ఏదో రాశారనేది కాదు, కానీ దేవుడు కూడా స్వయాన తన నోటిలో నుంచే పలుకుతూ అపవాదైన సాతానుతో చెప్తాడు, సాతానా, నా సేవకుడైన యోబుని గమనించావా? భూమి మీద ఉన్న వారందరిలో ఆయన ఇదిగో భక్తిపరుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, చెడుతనాన్ని విడిచిపెట్టిన వాడు అని ఏమండి యోబు గురించి స్వయాన దేవుడే మాట్లాడతాడు. ఏం చెప్తాడమ్మా? దేవుడే యోబు గురించి చెప్తాడు. అంటే అంత మంచి లక్షణాలున్న ఆ వ్యక్తి జీవితంలో పిల్లగా మనకు తెలుసు, చాలా శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు వచ్చినాయి. ఏమండి ఆస్తి అంతా కోల్పోయాడు, పిల్లలందరూ కూడా చనిపోయారు. ఆ తర్వాత తన్ని ఆదరించడానికి, తన్ని పరామర్శించడానికి పిల్లగా మంచి స్నేహితులు కాబట్టి, ఏమండి అన్నీ ఉన్నప్పుడు మన బంధువులే, స్నేహితులే, మన అయిన వారు ఎవరైనా రావచ్చు, పెద్ద విషయమే కాదు. కానీ ఏమీ లేనప్పుడు మన పరిస్థితులు నేండి అట్టడుగున ఉన్న స్థితిలో మన దగ్గరికి వచ్చేవాళ్ళే నిజమైన బంధువులు, నిజమైన ఆత్మీయులు. పిల్లగా తన స్నేహితులు తన దగ్గరికి వచ్చి, తన స్నేహితులు తనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు తాను చెప్తున్నటువంటి ఒక మాట యోబు మనం చదువుకున్న ఈ మాట ఏమంటాడు అంటే, నేను ఇదిగో మీరు నాకు ఉపదేశం చేయండి, మీరు నాకు ఉపదేశం చేయండి, నేను మౌనంగా ఉంటా, నేను అసలు మాట్లాడను. మీరు నాకు ఏదైతే ఉపదేశం చేస్తారో దాన్ని నేను మౌనంగా ఆలకిస్తా, అంతేకాదు. కానీ ఈరోజు నేను ఈ కష్టాలకి, ఈ రోజున నేను ఈ స్థితిలో నా పరిస్థితులు ఉండడానికి గల కారణం ఏమిటో, నేను ఏ విషయంలో తప్పిపోయానో, ఏ పొరపాటు నా జీవితంలో జరిగిందో, ఏ లోపం నాలో ఉందో అది నాకు తెలియచేయండి. ఏమండి నాకు ఆ విషయాన్ని తెలియచేయండి అని యోబు చూడడం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదండి. ఏమండి అనిలా భావించబాకండి. ఒక ప్రశ్న ఏంటయ్యా అంటే, ఎప్పుడైనా మేబీ భార్యాభర్తలు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, ఎవరైనా ఎవరి దగ్గరైనా నేను ఎక్కడైనా నాలో పొరపాటు ఉందా అని ఏ రోజైనా మీ భార్య భర్తతో అడగడం ఉన్నారా? లేదా ఒకవేళ భర్త ఏమై నా ముద్దుల భార్య నేను ఎప్పుడైనా ఎక్కడైనా నాలో పొరపాట్లు ఉన్నాయా
అని ఎవరినైనా ఏ భార్యనైనా అడిగారా? లేదు. స్నేహితులు, ప్రాణముగా ప్రేమించుకునే స్నేహితులైనా, అరే స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, నాలో అయినా పొరపాట్లు ఉన్నాయంటరా అని ఎవరైనా అడుగుంటారా అని అంటే, నా మనసుకి ఏం చెప్తుంది అంటే దాని ఆన్సరు ఎవరిని అడుగుండరు. పైపెచ్చు నా మనసు అంటుంది, ఒకేలా ప్రాణ స్నేహితుడు కదా అని చెప్పుంటే, రే నువ్వు నిజంగా నా స్నేహితుడు కదా, నన్ను ఎలా అంటావు అని ప్రాణ స్నేహితుడే అనే సందర్భాలు. ఒకేలా భార్య కనుక ఏమిటంటే మీరు ఈ మధ్యలో ఉంటున్నారని అడిగితే, ఏమే అన్నీ తీసుకొచ్చి పెడతంటే నీకు అసలు అర్థం కావట్లేదు అనుకుంటా అని అనుభవాలు. ఒకేలా భర్తని భార్య అనే పరిస్థితులే ఉంటాయే కానీ పిల్లగా ఎవరు కూడా ఎప్పుడు కూడా ఈ మాట అడుగుండరేమో అనుకుంటున్నాను. కానీ ఏమండి, అంత భక్తి శ్రద్ధలు కలిగి అంత నీతి న్యాయాలతో అనుసరిస్తూ యథార్థపరుడైన యోబు అంటాడు, నాలో ఏదైనా లోపం ఉందేమో, నేను ఎక్కడైనా తప్పిపోయానేమో అనండి. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, వీళ్ళిద్దరూ ఒక పక్కనైతే మూడోది ఎవరో చెప్పమంటారా? విశ్వాసులు. పాస్టర్ గారు మేము ఎక్కడైనా తప్పిపోయామండి పాస్టర్ గారు, మా ఆయన కానీ నేను కానీ మా పిల్లలు కానీ ఏమైనా పొరపాట్లు ఉన్నాయా పాస్టర్ గారు, మీరు చెప్పండి అయ్యా దైవజనులుగా అని అడిగిన వాళ్ళు ఎన్నడూ కనబడట్లేదు పిల్లగా. కానీ యోబు అంటాడు తన స్నేహితుల దగ్గర, స్నేహితులారా నాకు ఉపదేశం చేయండి అయ్యా, నేను ఎక్కడ తప్పిపోయానో నాకు తెలియచేయండి అయ్యా అని ఎంత చక్కగా ఎంత వినయంగా దేవుని బిడ్డగా అడుగుతున్నాడు. నిజమేనండి పిల్లగా, దేవుని బిడ్డల ఒక ఉన్నతమైన లక్షణం ఏంటో తెలుసా? మనం ఎక్కడ తప్పిపోయామో, ఎక్కడ జారిపోయామో అవి ఎవరైనా చెప్తే మనకు కోపం రాకూడదు. ఏమండి, మనం వారి మీద ఆయాసాన్ని కలిగి ఉండకూడదు. వాళ్ళ మీద మనం మరొక రకమైన భావం కలిగి ఉండకూడదు. కానీ అది నా మేలు కోసమే కదా, నన్ను ఆశించే కదా, నన్ను ప్రేమించే కదా. మొన్న నేను ఈ 3 రోజులు ఉపవాస కోరికల్లో మీతో చెప్తూ వచ్చాను. మనం చదువుకున్న గద్దింపు అనేటువంటి మాట. ఆ గద్దింపు అనే మాట గురించి దేవుడు అంటాడు, నేను ప్రేమించిన వారిని గద్దించి శిక్షిస్తున్నాను కనుక మీరు ఆసక్తి కలిగిన వారే మారు మనసు పొందండి అన్నాడు ప్రకటన గ్రంథంలో. దేవుడు ఏమన్నాడంటే, నేను మిమ్మల్ని అత్యధికంగా ప్రేమిస్తున్నాను, అందుకే మిమ్మల్ని గద్దిస్తున్నాను, శిక్షిస్తున్నాను. కాబట్టి మీరు కూడా ఏమవ్వాలంటే ఆసక్తి కలిగి మారు మనసు పొందండి. ఏమంటే గద్దించి శిక్షిస్తే మనకు ఆసక్తి ఉంటుందంటారా? ఒక ఆసక్తి ఉంది. ఆసక్తి ఇక్కడ నుంచి దూరం అవుదాం, లేదా గద్దిస్తున్నారు కాబట్టి నాకు బాధగా ఉంది, వీళ్ళతో మాట్లాడకుండా ఉందాం, వీళ్ళకి కనబడకుండా ఉందాం, వీళ్ళకి మరుగై ఉందాం అని అనుకుంటాం. కానీ గద్దిస్తూ శిక్షిస్తున్న వాళ్ళకి దగ్గరగా ఉంటామా? కానీ దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నా. ఒక గద్దింపు మన దగ్గరికి వచ్చింది అంటే నిజమే, ఆ తోటమాలి నీది ఇవన్నీ ఫలిస్తున్నాయి కదా, ఇదొకటే ఫలించకపోతే ఫలించిపోయింది, వాటిల్లో ఇదొకటి గుంపులో గోవిందుగా వదిలేద్దాంలే అని అనుకుని ఉంటే నిజమైన తోటమాలి యొక్క మనస్సు ఏంటో తెలుసా? ప్రతి మొక్క ఫలించాలి, ప్రతి మొక్క పుష్పించాలి, ప్రతి మొక్క ఫలాలు కావాలి. నిజమే. దేవుని బిడ్డలారా, సంఘములో 20 మంది ఉన్నాయి, 30 మంది ఉన్నాయి, 40 మంది ఉన్నాయి, 10 మంది ఉన్నాయి. ఇప్పుడు 10 మంది పూయలు పూయాలి. సేవకుని ఆశ అభిలాష ఏంటో తెలుసా? అందరూ దేవుని రాజ్యానికి వెళ్ళాలి. వెళ్ళారు, వెళ్ళకపోతే నాకెందుకు, సగం మంది వెళ్తారు, ఆయన వెళ్తాడు, ఆవిడ వెళ్ళకపోతే వెళ్ళకపోయాడు, లేదా ఆయన వెళ్ళకపోతే వెళ్ళకపోయాడు, ఆవిడ వెళ్ళింది, నాకెందుకు వాళ్ళ సంగతి అనుకునే వారులతో మనం ఎంత ముందుకు వెళ్ళిపోతే మనం ఎంతో కొంత తెలియకుండా వాళ్ళకి నష్టం. కాబట్టి మెడలుగా గమనించండి, ఇక్కడ యోబు ఏమంటాడంటే, నేను మౌనంగా ఉంటా, నాకు ఉపదేశం చేయండి, నేను ఏ విషయంలో తప్పిపోయానో నాకు తెలియచేయాలి. నేను ఈరోజు ఈ కష్టం, ఈరోజు ఈ నష్టం, ఈ రోజున నేను ఈ పరిస్థితి అనుభవించడానికి దీని వెనకాల కారణాలు ఏమిటో ఎంత వెతికినా నాకు అర్థం కావట్లా, మీరైనా తెలియచేయండి అయ్యా. అయినా నిజమే, ఈరోజు మన పరిస్థితులు కొంచెం నేను అంటున్నాను ఆత్మీయతలో ఏమిటి
యోబు భౌతికంగా నా స్థితిగతులు నేను అక్కడ ఉండవలసిన వాడిని ఇక్కడ పడిపోయానే, ఇక్కడ పడిపోవడానికి కారణాలేంటి అని భౌతిక సంబంధమైన విషయాల్లో వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాడేమో. కానీ మనం అందరినీ ప్రభు బిడ్డలుగా క్రీస్తు రక్తంలో కడగబడిన వారిగా కొంతకాలం రక్షణ అనుభవంలో కొనసాగుతున్న వారిగా నిజమేంటులేదా నేను ఆత్మీయ శిఖరాలలో తగ్గింపులో కానీ, విధేయతలో కానీ, వినయంలో కానీ, పరిశుద్ధతలో కానీ, నీతిలో కానీ, న్యాయంలో కానీ, మాట ఇచ్చిన దానిలో తప్పడం విషయంలో కానీ నేను అక్కడ ఉండాలి కదా. అక్కడ ఉన్న నన్ను ఇక్కడ పడిపోవడానికి కారణాలేంటి మీరు చెప్పండి అయ్యా అని మనం అడగగలిగిన అనుభవాలు ఉన్నాయా? రాత్రి దైవజనులు చెప్తూ ఒక చక్కని మాట అన్నారండి. అది నా మనసుని అలా అలా తాకింది. ఏంటో తెలుసా? ఏంటంటే కొర్నేలు గారి గురించి చెప్తూ, కొర్నేలు గారట పిల్లల అధికారి అయ్యుండి, సంపన్నుడయ్యుండి, ఒక దైవజనుడు రాగానే సాగిలు పడిపోయి ఆయన మీద నమస్కారాలు చేస్తూ దైవజనుడు చెప్తే ఆయన ఏమంటాడంటే, దేవుడు మీకు ఏం చెప్పాడో అవన్నీ మాకు చెప్పండి. ఏం చెప్తున్నారు అర్థం? దైవజనుడు దేవుడు మీకు ఏమైతే చెప్పాడో అవన్నీ మాకు చెప్పండి. సంఘములో ఉన్న దేవుని బిడ్డ, పాస్టర్ గారు, ఈ ఆదివారం దేవుడు మీతో ఏం చెప్పాడో, నా గురించి ఏం చెప్పాడో, మా కుటుంబాన్ని గురించి ఏం చెప్పాడో, మా ఆత్మీయ జీవితాన్ని గురించి ఏం చెప్పాడో, మా భవిష్యత్తు గురించి ఏం చెప్పాడో మీరు మాకు చెప్పండి అయ్యా. అది నాకు అనుకూలమైనట్టు కాదు. కొన్ని అనాలి, అయ్యా ఇబ్బందిగా కఠినమైన మాటలు వెళ్తే ఆపేసేయండి. నాకు అనుకూలంగా, నా స్థాయికి అనుకూలంగా, నాకు మెచ్చే, నాకు ఆనందపరిచే మాటలు అయితే చెప్పండి అని అన్నాడండి. లేదా దేవుని మాటలు కొన్నిసార్లు మనకి బాధను కలిగించిన, ఇబ్బందిని కలిగించిన అవి మనకు మేలే చేస్తాయి. హల్లెలూయా. ఇంకా నిజమే, నేను దైవజనులు చెప్తున్నప్పుడు ఇక్కడ కూర్చొని వెంటనే ఆ మాట నన్ను చాలా ఆకర్షించింది. నిజమే, ఒక ఉన్నతమైన అధికారి కూడా ఒక దైవజనుడు వస్తే దైవజనుడి కొరకు అందరినీ పోగు చేసుకుని కూర్చొని ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? దైవజనుడా, దేవుడు నీకు ఏం చెప్పి పంపించాడో అవన్నీ మాకు చెప్పాడు. దేవుని పిల్లలారా, మీరే కానీ నేనే కానీ దేవుడు ఏం చెప్పాడా అవన్నీ మనం వినాలి. విన్నప్పుడే మనం దీవించబడతాం. దేవునికి మహిమ కలుగుగా. మన సబ్జెక్ట్ లేట్ అయిపోతుందేమో, ముందు పెడతాం. గమనించండి, అదే వాక్య భాగంలో నుంచి యోబు అంటున్న మరొక మాట మీకు చూపిస్తానండి. కొంచెం మనం ఇప్పుడు 26వ వచనం కదా చదువుకుంది, 22, 23 చదువుతాం. ఏమైనా దయచేయండి నేను మిమ్మల్ని అడుగుతున్నానా? మీ ఆస్తిలో నుండి నా కొరకు ఏమైనా బహుమానం తెమ్మని అడిగితినా? పగవాడి చేతిలో నుండి విడిపించండి అని అడిగితినా? బాధించు వారి చేతిలో నుండి నన్ను విమోచించండి అని అడిగితినా? పిల్లరా, ఒక 4 పదాలు యోబు వాడుతున్నాడు. యోబు ఏమంటాడంటే, నేను అన్ని కోల్పోయి దీనుడిగా పేదవాడిగా అయిపోయాను కదా, స్నేహితులాగా మీరు వచ్చారు కదా, వస్తే వచ్చారు మంచిదే, అయితే కాస్త ఏదైనా మీ దగ్గర ఉన్న నాకు ఉంటాయా అని అడగట్లేదట. ఇదిగో నేను ఇబ్బందుల్లో పడుతున్నాను కదా, ఇబ్బందుల్లో ఉన్నాను కదా, మీ దగ్గర ఏదైనా ఉంటే అది ఇవ్వండి. లేదా నా మీద నేను ఎక్కడ బంధకాలంలో ఉన్నానో, ఎవరి చేతిలో ఉన్నానో వాళ్ళ దగ్గరికి వెళ్ళి యాచమాడి వాళ్ళ నుంచి నన్ను విడిపించమని అడగట్లేదట. మరి ఏమడుగుతున్నాడయ్యా యోబు అంటే, ఇదిగో నాకు ఉపదేశం చేయండి అయ్యా, నాకు ఆస్తులు వద్దయ్యా, మీ దగ్గర నుంచి నేను ఆశించేది ఏదైనా ఉంది అంటే, మీ దగ్గర నుంచి నేను కోరుకునేది ఏదైనా ఉంది అంటే, మీరేదో నాకు సహాయ సహకారాలు చేస్తారని కాదు, కేవలం మీ
చెప్తారా? పిల్లగా నేను చెప్పమంటారా ఒక మాట? ఈరోజు నా సంఘానికి విశ్వాసి ఇలా రావాలి. సంఘానికి నేను వెళ్తుంటే నాకు అక్కడ ఏదో కలిగిందని కాదు, నాకు ఏదో విడుదల కలుగుతుందని కాదు, నాకు వెంబడే అక్కడ ఒక అద్భుతం జరిగిందని కాదు, నాకేదో పైనుంచి వచ్చి పడిందని కాదు, అక్కడ ఉపదేశం నాకు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. ఏం మాట్లాడండి. ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నా, ఇన్ని పరిస్థితుల్లో ఉన్నా యోబు మనసు ఏంటి? అసలు మనమైతే సహజంగా ఒక మానవుని విధానంలో గమనిస్తే సహజమైన మనిషి యొక్క విధానం ఏంటంటే బాధల్లో ఉన్నాడు కాబట్టి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు కాబట్టి, ఇప్పుడు ఎవరైనా వచ్చినా, ఎవరు వస్తున్నా కాస్త ఏమైనా తీసుకొస్తారా? ఊరు నుండి వచ్చేటప్పుడే పలానోళ్ళు వస్తున్నారంటే ఏదో ఒకటి కాయో కమ్మో ఒకటి వస్తారని ఎదురు చూసుకుంటాం. అసలు ఈయనన్నీ ఆగిపోయి అన్ని నష్టాలలో ఉంటే దీనికి ఏంటంటే, నేను మీ దగ్గర నుండి ఏమీ ఆశించట్లేదయ్యా, మీ దగ్గర మీ డబ్బుని నేను అడగట్లేదు. ఏమంటున్నానండి? దేవుని ఆత్మీయ జీవితంలో మనం అనుభవంలోనికి వెళ్ళదుగాక. మీకు ఇప్పుడు ఒక మాట చూపిస్తాను చూడండి. ఎందుకయ్యా ఈ మాట అంటాడంటే 25వ వచనం మొదటి మాట చదువుతాను. యథార్థమైన మాట ఎంతో బలమైనవి. అవి చెప్పండి. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి. నీవిచ్చే డబ్బు కన్నా, నువ్వు విడిపించే ఆటి కన్నా ఎంతో బలమైనది ఏంటంటే యథార్థవంతుని మాట. ఆ మాటలు బలమైనవి. ఆ బలమైన మాటలే మీ నుంచి నేను కోరుకుంటున్నాను. ఇంకంతకు మించి మీ నుండి ఏమీ నేను ఆశించట్లేదని యోబు కరాఖండిగా మాట్లాడుతున్నాడు. పిల్లగా అసలు ఆ మాటలు వింటున్నారా? యోబు యథార్థమైన మాటలు మాట్లాడండి. మరొక మాటలు కాదు, మెప్పించే మాటలు, నన్ను మురిపించే మాటలు, నా బాధలు, నా సమస్యలను ఎరిగి మురిపించే మాటలతో యథార్థముగా, యథార్థత ఏమిటో ఎరిగి మాట్లాడండి. యథార్థంగా మాట్లాడితే ఎలా ఉంటుందండి? ఒక వ్యక్తికి యథార్థంగా పట్టుకుని మాట్లాడితే ఎలా ఉంటుంది? నన్నైతే నా చొక్కా పట్టుకుంటారు, ఇంకా ఆడవాళ్ళు అయితే వాళ్ళ సింగు పట్టుకుంటారు. ఏం కోరుకుంటారంటే యథార్థంగా మాట్లాడాలి. మీ మాటలే నాకు కావాలి. మీ ఆస్తి అవసరం లేదు. అక్కడ నాకు అంటున్నాడు, మీ దయ నాకు ఏం అవసరం లేదు, మీ ఆస్తి నాకు అవసరం లేదు. భగవాన్ చేతిలో ఇప్పుడు ఇప్పించొద్దు, బాధపడుతున్న వారి చేతులు వచ్చిన విడుదలొద్దు. నాకు రోగానికి ఆయింట్మెంట్లు, మెడిసిన్ అంటే కనీసం డబ్బు లేకపోతే తప్పని మెడిసిన్ అయినా తండి. ఏమండి నాకు అనిపించింది, రీ నేను ఎంత బాధలో ఉన్నాను, సరే డబ్బు లేకపోతే అప్పటికి అసలు మెడిసిన్ అయినదండి. సరే సరే కొంచెం అన్నానికి లేక బాధపడుతున్నాం, కాస్త బియ్యం కట్ అయినాయండి. రామాయణ కాలంలో దేవుని పిల్లలు ఇప్పటికే ఒక 4-5 చెప్పారండి. మన గృహాలు దర్శించడానికి వెళ్తే మీటింగ్లో మా ప్రార్థన చేయాలంటే, అయ్యా బియ్యం కట్టేసేస్తానయ్యా, బియ్యం కట్టేసేస్తాను. యోబు గారు ఎవరిని బియ్యం కట్ట అడగల. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు బియ్యం కట్ట వచ్చింది, రేపు మీటింగ్కి ఇంకా 2-3 వేస్తామన్నారండి. పిల్లలు గమనించండి, ఏ ఒక బియ్యం కట్టలేదు. సహజంగా మనుషుడికి ఆశ ఏముంటుందో తెలుసా? కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందులు ఉంటే ఒక బియ్యం కట్టో, ఒక 500 రూపాయలు చేతిలో పెడితే బాగుండు. నిజమే కదా? కానీ యోబు ఏమంటాడంటే, ఇవన్నీ నాకు వద్దు, నేను మిమ్మల్ని అడిగాను, అడగటం కూడా నాకు కావాల్సింది ఏంటో తెలుసా? ఈ ఉపదేశం. నాకు కావాల్సింది ఏంటో తెలుసా? నేను ఎక్కడ తప్పిపోయానో, నేను ఎక్కడ పొరపాటు అయిపోయిందో నా జీవితంలో, అదొక్కటే నాకు తెలియచేయండి. నేను దాన్ని బట్టి సరి చేసుకొని మళ్ళీ నా దేవుని ఎదుటికి వెళ్ళి నా దేవుని ద్వారా దీవించబడతాను. హల్లెలూయా. ఆత్మీయమైన మనకి ఆలోచన ఉండాలి. నేను సరిగా ఉంటే నా దేవుడు నన్ను దీవిస్తాడు. నేను సరిగా ఉంటే, సక్రమంగా ఉంటే నా దేవుడు ఇస్తాడు. మనుషుడా నువ్వు ఇచ్చేది కాదు, మనుషుడు ఇస్తే ఎంత ఇస్తాడు? కొంత ఇస్తాడు.
దేవుడు ఇస్తే ఎంత ఇస్తాడు? కావాల్సినంత ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. మనుషుడు ఒక కోణంలో చూసిస్తాడు, దేవుడు అన్ని కోణాల్లో చూసిస్తాడు. హల్లెలూయా. కనుక చాలాసార్లు మనుషుల మీద, నిన్న కూడా మన దైవజనులు చెప్పారే, ఆడ పాదాల మీద ఏడ పాదాల మీద పడతా ఉంటాం, కానీ దేవుని పాదాల మీద పడవు. అవసరమైతే జాబుల కోసం, అవసరమైతే పనుల కోసం, అవసరమైతే మరొకటి కోసం పెద్ద అయినా కానీ కాళ్ళు కొట్టాడు. నేను చెప్పాను కదండి, నేను రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీరు చెప్తున్నప్పుడు నేను బండి ఆపానండి. ఆపి ఆ రిజిస్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కల్లా మీరు చెప్తున్నప్పుడు భార్య భర్తలు వచ్చారు, నా బండి పక్కనే బండి ఆపారు, ఆయన హెల్మెట్ తెస్తా ఉన్నాడు. ఈ లోప ఆ ఆఫీస్లో ఒక అతను కారు వేసుకుని వస్తున్నాడండి. మీరు చెప్తున్నప్పుడు ఆ కాగితాలు కూడా తీసి అలా పడేసుకుని భార్య భర్తలు ఒకటే పరిగెడుతున్నారు. నేను ఏ డ్రైవర్ ఇటు పరిగెడుతున్నాను చూసేసరికి పరిగెత్తుకుంటే ఇప్పుడే చేతులు పొడిచేసుకుని ఆ కారు దగ్గర వందనాలండి. ఏంటంటే ఆయన ఒక ఆఫీసర్ గారు, రిజిస్టర్ ఆఫీసర్. ఆయన దగ్గరికి అంత వడావుడిగా వెళ్ళి చేతులు కాళ్ళు పెట్టుకుని బతుకురా. నిజమేనండి. నేను మన దైవజనులు చెప్తున్నప్పుడు నాకు భలే విషయాలు అనిపించింది. మనుషులమైన మనం ఆత్మీయులని చెప్పుకుంటూ కూడా మనుషుల దగ్గర వందనాలు మద్దుకై ఉన్నాడండి బైబిల్లో. హామాను రాజు గారి యొక్క సైన్యాధ్యక్షుడు అనుకోండి, మంత్రి గారు అనుకోండి, ఆయన వెళుతున్నా కానీ అందరూ ఈయన మెప్పు అందుకుంటే రాజుగారి దగ్గర ఏదైనా ఇస్తాడు. కానీ మొర్దెకై ఒక్కడే. హామాను వెళతంటే సాగిలపడలా. నేను సాగిలపడాలంటే ఆ దేవుని ఉంటా. దేవునికి మహిమ కలుగుతుంది. దేవుడు అన్యాయం చేశాడు లేదా గమనించి, అంటే అధికారుల్ని గౌరవించొద్దని చెప్పట్లేదు, వారిని అభిమానించొద్దని చెప్పట్లేదు, కానీ అభిమానించు. కానీ ఎవరి దగ్గర పడాలో, ఎవరి బాధలు పట్టుకోవాలో అది మాత్రం మనం వెలిగిద్దాం. ఆమె మంచిది. ఇప్పుడు లేదా పరిశుద్ధ గ్రంథంలో ఒక 3 సందర్భాలు ఉన్నాయి. 3 మాటలు మంచిగా నేను మీకు తెలియజేస్తాను, గమనించండి. త్వరగా చదువుదాము ఒకసారి. యోబు ఏమంటాడంటే, నేను ఎక్కడ తప్పిపోయానో నాకు తెలియచేయండి అన్నారు. కానీ తప్పిపోయిన విషయాలు తెలియజేస్తుంటే ఈ రోజున మనుషులు, సమాజం ఎలా ఉందో మీకు నేను తెలియజేస్తాను. ఒకసారి మత్తయి రాసిన సువార్త మనము అది 14వ అధ్యాయము. తప్పిపోయిన విషయాలని ఒకేలా అడగకపోయినా దగ్గర బిడ్డలుగా మనం ఏదైనా తెలియచేయాలని ప్రయత్నం చేస్తే జరుగుతున్న, ఎదుర్కొంటున్న పరిస్థితులు ఎలా ఉన్నాయో మీ కళ్ళ ముందు పెడతాను. మత్తయి రాసిన సువార్త మనం 14వ అధ్యాయం 3-4 వచనాలు. ఏలయనగా యోహాను ఇది న్యాయం కాదు అని చెప్పగా హేరోదు ఆమె నిమిత్తం యోహాన్ని పట్టుకుని బంధించి చెరసాలలో వేయించును. అతడు ఇతన్ని చంపగోరిన గాని భయపడెను. అయితే హేరోదు జన్మదినం వచ్చినప్పుడు హేరోదు కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరిచిన గనుక ఆమె ఏమి అడిగినని ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేశాను. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపించబడినది బాప్తిసమిచ్చే యోహాను తలని ఇక్కడ పళ్ళెంలో పెట్టి నాకు ఇప్పించమని అడిగాను. రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణం నిమిత్తము తనతో కూడా భోజనంలో కూర్చున్న వారి నిమిత్తము ఈయన ఆజ్ఞాపించి అంటోతులను పంపించి చెరసాలలో యోహాను తల కొట్టించాను. ఇందాక యోబు ఏమంటాడు? అంత భక్తిపరుడు, నీతిపరుడు, అయ్యా ఉపదేశం చేయండి, నేను మౌనంగా ఉండి ఆలోచిస్తాను, నేను ఎక్కడ తప్పిపోయానో నాకు తెలియచేయండి అని ఆయన అడుగుతున్నాడు. సరే, దైవజనుడిగా, రాజుగారిగా, కాస్త అధికారి కదా, పెద్దవాడు కదా, ఆ స్థానంలో ఉన్నాడు, ఆ కుర్చీ పోగొట్టుకుంటాడేమో, దేవుని దృష్టిలో దోషిగా ఉంటాడేమో అని దైవజనుడు ప్రేరేపితుడై దాని దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు చేస్తుంది మంచిది కాదయ్యా, నీ సహోదరుడి భార్యని తీసుకుని నీ భార్యగా ఉంచుకోవడం క్రమాన్ని తప్పి అక్రమంగా వెళ్తున్నావు ఏంటయ్యా అని అంటే, దైవజనుడికి ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటో తెలుసా? 1 చెరసాల, 2 అవమానం.
బంటులాగా ఆయన ఈడ్చుకెళ్ళండి అనగానే అవమానం కదండి. ఈడ్చుకెళ్ళి బంటులు ఎక్కడ? చెరసాల అనుకుంటే ఆ తర్వాత మరణం. పిల్లలు గమనిస్తున్నారా? ఈ రోజున ఒక వ్యక్తికి తన తప్పు చేశాడా, తప్పు చేయలేదా? నేనేమనుకుంటానంటే, ఎందుకు అంత పవర్ వాక్యం చదివించానంటే, సరే ఈయనంటే కాస్త పురుషుడు కాబట్టి కాస్త అధికారము ఆ పెత్తన మీద ఉన్నాడేమో, మగవారు కాబట్టి కాస్త కోపావేశాల్లో ఉంటారు కదా అని వదిలేస్తే, సరే ఆమెన స్త్రీ జాతికి చెందిన ఆమెన కాస్త నిజమే కదా, ఆయన చెప్పింది కరెక్టే కదా, ఆయనకి లేకపోయింది బుద్ధి జ్ఞానం నాకైనా ఉండాలి కదా అని ఈ స్త్రీ ఏమైనా అంగీకరించిందా అంటే, ఆయన ఏమైతే విధానంలో ఉన్నాడో ఆయనేం తీసుకెళ్లి చెరసాల్లో వేసాడు, ఏమైతే ఏకంగా పేకే తీసేపించి. అర్థమవుతుందండి? ఈ రోజున ఇది తప్పు తమ్ముడా, చెల్లి, ఇది తప్పమ్మా అంటే మనం ఎదుర్కొనే పర్యవసానాలు ఏంటో తెలుసా పిల్లగా? అవమానం, చెరసాల జీవితం, అవసరమైతే ప్రాణాలు పోయే పరిస్థితి. తప్పుగా చెప్పడానికి ఈ రోజున భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. మీకు ఇదే సందర్భం మరొకటి చూపిస్తాను. ఇది ఎప్పుడు మనకు తెలిసిందే, మీకు తెలియని మరొక సందర్భం చెప్తాను. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం యాస్టీస్గా ఇంచుమించుగా ఇదే పరిస్థితి మీకు చెప్తాను. అపోస్తుల కార్యాల గ్రంథం 24వ అధ్యాయం 24 నుంచి 24 నుంచి కొద్ది దినాలు అయిన తర్వాత ఫెలిక్స్ అనే రాజు గారు యూదురాలైన దుసిల్లా అనే తన భార్యతో కూడా వచ్చి పౌలుని పిలిపించి అప్పుడు అతడు పౌలు గారు ఏమని వాక్యం చెప్తాడంటే, నీతిని గురించి, ఆశా నిగ్రహాన్ని గురించి, రాబో జరగబోయే విమర్శను గురించి ప్రసంగించుచుండగా ఫెలిక్స్ మిగుల భయపడి ఇప్పటికి వెళ్ళుము చెప్పి నా వైపు చూడండి, టైం అయిపోతుంది. అక్కడ తర్వాత ఉంది అనేక పర్యాయాలు ఆ ఫెలిక్స్ ఏం చేశాడంటే పౌలు గారిని పిలిపిస్తూ వచ్చాడట. ఎందుకనంటే అక్కడే రాయబడింది, మీరు తర్వాత ఇంటికి చదవండి బాగాని, ఏదైనా పౌలు గారి దగ్గర నుంచి దొరికిందని. పిల్లగా అలాగా కిందకు వస్తే ప్రజల అభిమానం నిమిత్తమై పిల్లగా ఫెలిక్స్ చెరసాలలో నుండి విడిపించవలసిన పౌలు గారిని ప్రజల అభిమానం నిమిత్తమై ఫెలిక్స్ చెరసాలలోనే పౌలు గారిని వదిలేసి వెళ్ళిపోయాడట. సరే, ఇక్కడ జరిగిన సంఘటన ఏంటి అంటే నేను చెప్తాను వినండి. పిల్లగా ఫెలిక్స్ బైబిల్లో రాయబడింది, తన భార్య అయిన అదుల్సానా, ఆ పేరేంటమ్మా, దుసిల్లా. ఈమె ఎవరో తెలుసానండి? వాస్తవానికి ఆయన భార్య కాదండి. ఎవరు? ఈమె ఒక యూదురాలు. ఈ యూదురాలు మరొక ఆమె భార్య అయితే ఈయన చూశాడట. అంటే చరిత్రలో రాయబడింది, మీరు చదువుకోవాలంటే ఎక్కడ ఉంటుందంటే దానియేలు రాసిన గ్రంథం అని ఒక 1800 రూపాయలు ఉంటుందండి ఆ పుస్తకంలో చరిత్ర సంఘటనలు రాశారు. అక్కడ రాయబడింది ఏంటి అంటే, ఈ దుసిల్లా అనేటువంటి ఆమె మరొక ఆయన భార్య. ఈయన రాజుగారు కదండి, చూసిన వెంటనే ఆమె అందానికి ఆకర్షితుడైపోయి ఆమెను ఎలాగైనా నా భార్య తీసుకోవాలి. దానికోసం ఏం చేశాడో తెలుసా? మంత్ర ప్రయోగం చేయించాడటండి. ఆమె మీద ఏం చేయించాడు? మంత్ర ప్రయోగం చేయించాడు. ఆ రాజుగారి విషయాలు ఈయనకి మంత్ర ప్రయోగం చేయించి, మంత్ర ప్రయోగాల ద్వారా ఆనాడు నా చిన్నతనంలో మా అమ్మమ్మ గారి ఊరిలో నేను ఉన్నప్పుడు నాకు ఒక సంఘటన ఈ రోజు కూడా నా మనసులో, నా చెవిలో విన్నానేమో, అది నా మనసులో ఈ రోజు కూడా ఉంది. ఏంటో తెలుసా? పలానా ఆయన ఉండేవాడు ఆ ఊర్లో. అమ్మ, ఈయన ఇలాగే ఉంటున్నాడు, ఆవిడేమైపోయింది అంటే, ఈ ఊరికి ఒక అతను వచ్చాడు.
ఎవరో తెలుసా? బుడబొక్కలోడు. ఎవరు? ఆ పల్లెటూరులో అలాగే అంటారండి, మరి ఇక్కడ ఏమంటారు నాకు తెలియదు. పల్లెటూరులో అదే అంటారు. బుడబొక్కలోడు వచ్చాడట ఒకసారి. వచ్చి అది మధ్యాహ్నం పూట ఎవరు లేరట, అందరూ పనులకు వెళ్ళారట. ఈ ముక్కటే ఉందట, కాస్త అందంగా ఉండింది. ఆ బుడబొక్కలోడు ఆమె దగ్గరికి వచ్చి అన్నం పెట్టమని ఏం చేశాడో తెలియదు, మొత్తానికి ఆ బుడబొక్కలోడిని వెంబడించుకుని వెళ్ళిపోయిందట. ఈ రోజుకి కూడా ఆయనకి భార్య అయింది. అది ఈ రోజు కూడా ఆ ఊర్లో అది అందరికీ తెలిసిన సత్యం. బుడబొక్కలోడు ఆ ఆవిడ తీసుకెళ్ళిపోయాడు, బుడబొక్కలోడు ఆ ఆవిడ తీసుకుపోయాడు. ఈ ఫెలిక్స్ కూడా దుశీలాన్ని అలా తీసుకుపోయాడు మంత్రం పెట్టి. పిల్లగా అందుకని దైవజనుడు వాక్యం ఎలా ఉంటుందంటే అండి, పిల్లలు ఎవరో చెప్తారు. ఈ రాత్రి కూడా మన పిల్లలు దగ్గర కుటుంబ ప్రార్థన, అక్కడ కూడా నేను కొన్ని విషయాలు మాట్లాడతాను. పిల్లగా గమనించండి, దైవజనుడు ఏం చెప్పినా ఆయన చెప్పడండి. దైవజనుడు ఎత్తనే ప్రసంగం. ఆ యూదురాలు తీసుకొచ్చి, యూదురాలు కాబట్టి కాస్త వాక్యం వింటే తన ఏదో మెచ్చుకునేది, ఆయన కూడా బాగున్నాడని అనుకున్నాడు దానికనే. ఈయన ఎత్తనే ప్రసంగం ఎత్తాడంటే నీతి గురించి చెప్పాడంట, ఆశానిగ్రహాన్ని గురించి చెప్పాడంట, రాబోయే తీర్పు గురించి చెప్పాడట. ఇక ఆ మాటలు వినగానే బైబిల్లో రాయబడింది, గుండెకాయ అంతలా ఉన్నదేమో ఇంతలా అయింది. అంటే భయపడ్డాడు అని రాయబడింది. భయపడ్డాడు కానీ జీవితాన్ని మార్చుకోవాలా, భయపడ్డాడు కానీ బ్రతుకు జీవితంలో మార్పడాల. ఇలాగా కొన్నిసార్లు వాక్యం వినగానే మన పొరపాట్లు తెలియగానే భయం వచ్చింది, కానీ చాలా మందికి పాపాన్ని విడవరు. పిల్లగా వినండి, నీతి గురించి చెప్పగానే ఆశా నిగ్రహం గురించి మాట్లాడుతున్నాడట. మనకు ఆశ ఉండొచ్చు, మన కళ్ళగని రమ్యంగా కనబడవచ్చు, కానీ మనం దాన్ని ఆశించకూడదయ్యా అని రాజుగారికి చెప్తే, ఏమండి ఆ వాక్యం చెప్పినప్పుడల్లా ఆయన ఏం చేశాడో, ఏ పొరపాట్లు చేశాడో ఆయన కళ్ళ ముందు ఒక పిక్చర్ లాగా ఆశా నిగ్రహంతో ఉండాలయ్యా మనం అని చెప్తున్నప్పుడు, నేను ఆశా నిగ్రహం లేకుండా పరాయి భార్య అని ఆశించాడుగా, ఇంకెక్కడ ఆశా నిగ్రహం అని చెప్తూ చివరికి వచ్చేసరికి మూడో మాట ఏంటి అంటే, ఇదిగో రాబోయే విమర్శ ఉంది. ఆ విమర్శ కాలంలో మనం ఏమైతే పొరపాట్లు చేస్తామో వాటి ఎదుట, దేవుని ఎదుట నిలబడి మనమందరినీ కూడా తీర్పు తీర్చబడతాం. అనగానే ఆశా నిగ్రహం లేకుండా ముందుకెళ్ళి పరాయి వారి భార్యని తీసుకున్నాడేమో భయం వచ్చేసింది. నిజమేనండి, దేవుని వాక్యం వింటే నేను అంటున్నాను, పాపం ఉన్న ప్రతి గుండె భయపడింది. కానీ నేను అనే మాట ఏంటంటే, ఎంతమంది మార్పు చెందుతున్నారు, ఎంతమంది ఆ పాపాన్ని విడిచిపెట్టగలుగుతున్నారు. ఈ ఫెలిక్స్ పౌలు గారిని పదే పిలిపిస్తూ వచ్చాడండి. కానీ ఎందుకంటే ఇక వాక్యం కోసం కాదు, నేను విడిపిస్తా, నాకేమిస్తావు, డబ్బుల కోసమే పిలిపిస్తూ వచ్చాడు. ఏమి పౌలు గారు ఇవ్వనందున పిల్లగా ప్రజల క్షేమాన్ని, ప్రజల మెప్పును ఆశించి ఆయన అక్కడే వదిలిపెట్టాను. నేను అనుకుంటున్నాను, అరే నాకే వాక్యం చెప్తావురా, నా లోపాలే చెప్తావురా పౌలు గారు ఎలా ఉంటాడు తెలుసు, నా అంత అంటే కొరసగాను బట్టతలు వేసుకొని పిల్లగా కాళ్ళు రెండు ఉనిపోయి, ఎరా కొట్టడా నాకే వాక్యం చెప్తావు, నేనేం చేస్తాను అని అక్కడ వెసిలిపోయాడు. కొట్టడమైనా పెట్టడమైనా మీకు వాక్యం చెప్పి మిమ్మల్ని ఏదో బాధ పెట్టాలని భయపెట్టాలని మా భావన కాదు, కానీ మీ పాపాన్ని మీకు ఒకసారి తెలియచేసి మన లోపాన్ని మనం తెలుసుకుని సరిచేయబడాలన్నదే దేవుని కోరుకుంటున్నాడు. ఏమంటే ఆ రాజుగారికి ఏం కనిపించాడండి దేవుడు, తను చేసింది ఏంటో తప్పేంటో ఒప్పుకుంటాడు అని, పశ్చాత్తాపడతాడు అని, మారు మనసు చెందుతాడు అని. కానీ నిజమే, చాలా పర్యాయాలు మన వాక్యాన్ని వింటున్నాం, మన పొరపాట్లు దేవుడు సూటిగా మనతో మాట్లాడుతున్నాడు. కానీ ఈ ఫెలిక్స్ లాగా ఏమండి అసలు అది నా జీవితంలో లేదన్నట్టుగా, అసలు దానికి నాకు సంబంధాలు లేవన్నట్టుగా, ఏమండి పౌలు గారికి ఏం తెలుసు, నిన్నగా మొన్న వచ్చాడు, నేను ఎప్పుడో చేశా, ఏ ఊర్లోనో చేసి ఈమెను ఇక్కడికి తీసుకొచ్చా తెలుసా, గమనించండి దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో. కనుక
ఇక్కడ జరుగుతుంది. ఇందాక పౌలు గారు యోబు గారు ఏమంటాడు, నేను ఎక్కడ తప్పిపోయానో నాకు తెలియచేయండి. అది మన కాన్సెప్ట్ ఈరోజు వాక్యం. అది ఎక్కడ తప్పిపోయానో నాకు తెలియచేయండి. తప్పిపోయావు, ఎక్కడ తప్పిపోయావో, ఏ ఆకర్షణలో పడి, ఏ వ్యామోహంలో పడి, ఏ ఉద్రేకంలో, ఏ యమన ప్రాయంలో తప్పిపోయావో తెలుసుకోయ్యా అంటే, నువ్వు నాకు చెప్పేంత డౌడి కాదులేరా అవునా అని తెలిసినా చెప్పినా వినకుండా ఉంటాడు. పిల్లలు ఏమనాలి? దైవజనుడు దేవుని భక్తుడైనటువంటి యోబు ఏమో, అసలు నేను ఎక్కడ తప్పిపోయానో, నాకు అసలు నేను ఎంత ఎత్తుకున్నా, ఎంత గమనించినా నాకు అర్థం కావట్లేదు, అయ్యలారా యథార్థమైన మాటలతో నేను ఎక్కడ తప్పిపోయానో నాకు తెలియచేయండి అని ఆయన బతిమలాడుతున్నాడంట. దేవుని పిల్లలారా, ఈరోజు ఇలాంటి వాళ్ళు ఉన్నారంటారా? ఇలాంటి వాళ్ళు ఉన్నారా? కనబడుతున్నారా? దీనికి ఆపోజిట్ వాక్యాన్ని మీకు చూపిస్తారు బైబిల్లో. చూడండి, దీనికి ఆపోజిట్ అండి. దీనికి ఆపోజిట్ ఇప్పుడు మనం చదువుకున్న ఈ రెండు సందర్భాలకి ఆపోజిట్. ఏ రోజు ఏం చేశాడు? పేక కొట్టించాడా? ఆ ఫెలిక్స్ ఏమో ఆయన చెరసాల్లోనే బతకరా, నువ్వు నాకే వాక్యం చెప్పి నా పొరపాట్లు చెప్తావా అని అక్కడే వదిలేసి వెళ్ళిపోయినట్లుగా. పిల్లలు ఈ రెండాటికి ఆపోజిట్ గా ఉన్న ఒక భాగాన్ని చెప్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనకి తెలిసిన లూకా సువార్త మనం జక్కే దగ్గరికి వద్దామండి. 19వ అధ్యాయమైనా చూడండి ఒకసారి. సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దానికొండ పౌలు 5 నుంచి చదవండి అన్నమాట. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో చేర్చుకున్నాడు. అది చూసి ఈయన పాపి అయిన మనిషి ఇంటికి వెళ్తున్నాడు ఏంటి? చాలా చదువుకున్నారు. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నేను ఆస్తిలో సగభాగం ఇస్తున్నాను. నేనైనను ఏదైతే తీసుకున్నానో, ఏదైతే అన్యాయంగా చేశానో అతనికి నరలా 4 వందలు తీసుకొస్తాను. పిల్లరా, ఈ భాగం మనకు తెలిసిందే. నా వైపు చూడండి, వినండి. పిల్లరా, ఈయన నేను అనుకుంటున్నాను, ఈయనకి దేవుడేమి ఏమండి? ఇందాక యోబు గారు అన్నట్లుగా నువ్వు ఎక్కడ తప్పిపోయావో, అయ్యా నేను ఎక్కడ తప్పిపోయానో నాకు తెలియచేయమన్నట్టుగా యేసు ప్రభు వాస్తవానికి జక్కయ్య ఏ విషయంలో తప్పిపోయాడో సూటిగా మాట్లాడకపోయినా తాను ఎక్కడ తప్పిపోయాడో తెలుసుకొని ప్రభు దగ్గరికి వచ్చి సరెండర్ అయిపోయి అయ్యా అంటాడు. ఎందుకయ్యా అంటున్నాడంటే ఒకటే ఒకటండి. ఏంటో చెప్పమంటారా? జాగ్రత్తగా వినండి పిల్లరా. ఎందుకు జక్కయ్య ఆ రీతిగా తనకి తెలియపోయినా యేసు ప్రభు దగ్గరికి వచ్చి నేను ఆ మోసం చేశాను, వాళ్ళ దగ్గర నేను చేశానని ఎందుకు చెప్తున్నాడయ్యా అంటే ఒకటే, జక్కయ్యని యేసు ప్రభు ఎప్పుడు పిలిచాడు తెలుసా? చెట్టు మీద ఉన్నప్పుడు. ఆ దారి బట్టి ఎవరికి తెలియకుండా నేను ఎప్పుడో వచ్చి చెట్లు కొమ్మల్లో దాక్కున్నానే, చెట్లు కొమ్మల్లో ఎవరికి తెలియకుండా దాక్కుంటేనే అక్కడ రాగానే నా పేరు పెట్టి నన్ను పిలిచాడు అంటే అసలు నా బయోడేటా ఏంటో ఇక మొత్తం చెప్పించుకోవడం ఎందుకు? హల్లెలూయా. అసలు ఆ అనుభవాలు చూడండి. అసలు నా పేరు పెట్టి పిలిచాడు అంటే ఇక జక్కయ్య అని పిలవగానే ఆ పెద్ద గుండికాయ కాస్త ఎంత గుండికాయ అయిపోయి అయ్యా ఏమనొద్దయ్యా అని నేను చెప్తానుగా అని ఆయనే సరెండర్ అయిపోతాడు. లేదా కొన్నిసార్లు నిజమేనండి, మన గురించి మొత్తం డీటెయిల్గా ఎడమర్చి డేటులు తారీఖులు అవన్నీ చెప్పవసరం లేదండి. నీ అంతరాత్మ నీకు తెలియచేసిన కొలది నువ్వు దేవునికి విద్య ఒప్పుకుంటూ హల్లెలూయా. కొన్నిసార్లు మనం ఏమనుకుంటాం తెలుసా? వాళ్ళకే తెలుసు, వీళ్ళకే తెలుసు. చక్కని చూడండి, వాళ్ళని అడిగినా ఆ తప్పు ఒప్పుకోవడానికి వాళ్ళు ఇష్టపడలా.
కానీ అడగకపోయినా తప్పుని ఒప్పుకుంటున్నాడు. ఇంకొక ఆమె మనకు తెలిసిన ఆమె యేసుప్రభు ఆ ఇంట్లో ఉన్నాడని తెలుసుకుని ఏమండి తెలుసుకుని ఆయన పాదాల దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకుని కన్నీళ్లతో కడుగుతా ఉంది. ఏమండి ఈయన ఎవరైనా అడిగారు, పాపం రావా, నీ పాపం పోవడానికి ఆయన ఇచ్చాడు ఇంట్లో, ఆ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకో అని కూడా చెప్పారండి. ఆమెకి పాపాలని క్షమించగలిగిన ఆయన ఉన్నాడు అని ఆమె తెలుసుకుని వచ్చిందండి. ఆమె పాపాలని ఎవరు తెలియచేయలా. నాకు విచిత్రం, వీళ్ళకేమో కావాలని తెలియచేసినా ఆ తప్పుని కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు ఎవరు, కానీ వీళ్ళకి ఈ పాపాల గురించి ఎవరు అడగకపోయినా ఆ పాపాల గురించి ఒప్పుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఏంటయ్యా వాళ్ళకి వీళ్ళకి వ్యత్యాసం అంటే, మీరు చెప్పండి ఏంటి అసలు వ్యత్యాసం అంటారు? ఇప్పుడు ఫెలిక్స్ గారు కానీ హీరోలు గారు కానీ ఆరుకున్న అనుభవాలు కానీ ఎవరికి ఈ జక్కయ్య పాపాత్మురాలకి ఈయనకి ఏళ్ళకి వాళ్ళకి ఉన్న వ్యత్యాసం ఏంటి? ఒకటే కనపడుతుంది సహజంగా. వాళ్ళేమో ఉన్నత స్థానాల్లో ఉన్నారు, వీళ్ళేమో అంటడుగులు ఉన్నారు. పాపాత్మురాలు కూడా నేను అనుకున్నా మీడియంగా ఉండేది, కాస్త సంపాదించుండేదిగా. ఒకటే దేవుని కృప నేను అనుకుంటున్నాను. హల్లెలూయా. అలా ఒప్పుకోవడం సరి చేసుకోవడం కూడా దేవుని కృపే. దేవుని కృప అంటే ఏంటనుకున్నారు? నాకు ఆశీర్వాదాలు వచ్చిన మీద బట్టి అది కూడా కృప నేను అనుకుంటాను. ఒప్పుకోవడం కూడా ఒక కృప. తన తప్పును తను ఒప్పుకోవడంలోనే ఉంది గొప్పతనం. దేవునికి మాట కలుగుతుందిగా. ఒకసారి అందరూ చెప్తారా? తన తప్పును తను ఒప్పుకోగలిగిన ఆ మంచితనంలోకి రావాలండి మనం. తన తప్పుని తను ఒప్పుకోగలిగిన వాడే నిజంగా మహనీయుడు, మానవత్వం ఉన్న మనిషి. క్రూరత్వం కఠినత్వం ఉంటే మన లోపాలు ఎన్నున్నా, ఎన్ని పొరపాట్లున్నా అవి మనకి అసలు పొరపాట్లు అనిపించవు. ఒకవేళ చెప్పినా పిల్లగా మనం వాటిని ఒప్పుకోవాలి. దేవుని బిడ్డలుగా అలా ఉంటున్నావా, లేకపోతే ఈ దిశగా ఇలా ఉంటున్నామా మనం? అసలు నాకు అనిపిస్తూ ఉంది. ఆ పాపాత్మురాలకి ఎవరు చెప్పారండి? ఒక్క మాట అయినా నిజమే. యేసుప్రభు ఏమని నాకు జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు, జక్కయ్య రాయ్యా నీ ఇంటికి వస్తానన్నాడే. కనీసం ఈ పాపాత్మురాల దగ్గరికి వెళ్ళి అమ్మా నీ ఇంటికి వస్తానమ్మా అని కూడా పిలవలేదు కదా. ఆమె వెతుక్కుంటూ వచ్చి తన పాపాలు ఒప్పుకుంటున్నాడు. ఏమిటోనండి విచిత్రం. కొంతమంది ఏమో ఆ దిశగా అడుగులు వేస్తుంటే, కొంతమంది ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు గర్తించినా వాళ్ళ తప్పును వాళ్ళు ఒప్పుకోకుండా ఆ తప్పులోనే ఆ పొరపాటులోనే కొనసాగిపోతూ ఉండడం అనేది బాధాకరమైన విషయమని సాకుడిగా నేను మీకు మనం చేస్తాను. మరొక మాట నేను మీకు చెప్తాను, గమనించండి. ఇంకొక 2 సందర్భాలు ఉన్నాయండి, వాటిని మీకు చెప్తాను. ఇప్పుడు ఒక మాట విన్నాం మనం, రెండవ మాట మనం విన్నాం. చూడండి, 1 రాజుల గ్రంథం. ఒకసారి ఇక్కడ వచ్చిన మాట చెప్పిన, దీనికి ముందుకు వెళ్ళే ముందు వచ్చిన మాట చెప్తాను. ఒకసారి అండి, ఒకసారి ఒక అతను ఇలా రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్నాడట. ఇలా రోడ్డు వెంట నడుచుకుంటా మన ఇల్లు తిరిగాడు, ఇలా ఈ రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్ళాడు. మన ఇంటి పక్కన ఏమని చెప్పండి తొందరగా సమాధులు ఉన్నాయి. అయితే ఇక్కడ సమాధులు రాయి లేదు కదండి, సమాధుల దొడ్లో రాళ్ళు వేస్తారు. రాళ్ళ మీద రాళ్ళు వేసిన వాడు ఊరుకుంటారా? పెద్ద తాటిగా అక్షరాలు రాస్తా ఉంటారు. అలా వెళ్తా ఉంటే ఒక రాయి మీద ఒక అక్షరం కనపడిందంట ఒక అతనికి. నేడు నేను రేపు నీవు. ఏంటంట? నేడు నేను రేపు నువ్వు అన్నంట. ఓరి నాయను, ఆ మాట అనగానే గుండెలో రాయబడిందంట. నేడు నేను అంటే ఆ సమాధిలో ఉన్నవాడు మాట్లాడుతున్నమాట. నేడు నేను ఈ సమాధిలోకి వచ్చా, రేపు నువ్వు కూడా ఎక్కడికి వస్తా ఉన్నాడంట. నిజమా అనుకుంటా కళ్ళు కట్టేసేసుకుని నిజమే కదా అనుకుంటూ కొంచెం ముందుకెళ్ళాడంట. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మరొక రాయి మీద మరొక పేరు కనపడిందంట. అది చూస్తే అలా ఉండిపోయాడంట. నేను నా పాపముల నుండి క్షమించబడ్డాను. ఈయనకి ఆలోచనలో పడ్డాడట. నేడు నేను రేపు నువ్వు అన్నాడు. నిజమే, నేడో రేపో నేను కూడా వెళ్తాను. అయితే ఈ రాయి మీద ఉన్న పదం నన్ను తాకుతా ఉంది. తెలుసా? నేడో రేపో నేను కూడా వెళ్లే ముందుగా నా పాపాలు క్షమించబడాలి. నా పాపాలు క్షమించబడ్డాయి. నిజమేనా?
నేడో రేపో నేను అంటాను, కేవలం దేవుడు మనకు ఆయుష్ ఇస్తే ఒక 50 సంవత్సరాలు బ్రతుకుదాము. 50 ఫస్ట్ గారు ఎందుకంటే అన్ని సంవత్సరాల్లో ఈ జీవితానికి అల్లాహ్ అయిపోతుంటే 50 అంటారు. 50 అన్నవాళ్ళు అల్లు చెప్పండి, ఎవరు చెప్పరా? సరే 40 అన్నవాళ్ళు అల్లు చెప్పండి. 40 కూడా వద్దా? యవనస్తులు మీరైనా చెప్పండి అయ్యా, మీ కళలో మీ ఆశలు ఒకసారి చెప్పండి. సరే 30 అన్నవాళ్ళు అల్లు చెప్పండి. సరే మీరు అల్లు చెప్పేటట్లేదు, నేను తగ్గించుకోండి. దేవుడు మీకు నిండు ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చేది కాక. పిల్లలు నిజమే, ఎంతో కొంత దేవుడు ఆయుష్ ఏదో ఒక రోజున నేను అంటున్నాను. కొంతమందికి అంటే ఇలా అన్నాం అనుకోండి, 10 సంవత్సరాలు మనం అమ్మో 10 సంవత్సరాలైనా ఫాస్ట్ గారు మరీ దూరంగా మాట్లాడుతారు. మా పిల్లలు మా మనవరాలు ఎంచుకోవద్దా నేను అసలు ఏం ఫాస్ట్ గారు నేనంటాను. సరే ఇక్కడ చూడండి, ఈ రాయి మీద కనబడిన ఆయనకి నేడు నేను రేపు నువ్వు అనగానే మనసులో ఒక ఆలోచన వెళ్ళింది. కొంచెం ముందుకు వెళ్ళగానే మరొక రాయి మీద నా పాపములను క్షమించబట్టే మరి నీవు అన్నాడట. నాకు అనిపిస్తుందట, నిజమే, నా పాపాలు ఇంకా క్షమించబడలేదు. క్షమించబడాలి అంటే నేను క్షమించమని అడగలేదుగా. చూడండి ఈ ఆలోచన, ఆ రాయి మీద నా పాపములు క్షమించబడ్డాయి మరి నీ అంటే ఆ మనిషి అంతరాత్మ కనిపిస్తుంది. అసలు క్షమించబడాలి అంటే నేను ఒప్పుకుంటేనే కదా. అర్థమవుతుందండి? మన పాపాలు క్షమించడానికి యేసయ్య రక్తం, యేసయ్య సిద్ధంగానే ఉన్నాడు. అయితే మనం ఏం చేయాలి? ఇది నా పొరపాటు అయ్యా, ఇది నా లోపమయ్యా, ఇది నా బలహీనత అయ్యా అని మనం ఆయన దగ్గరికి రావాలిగా. వస్తున్నామా? వచ్చేవాళ్ళు ఎంతమంది? యేసయ్యని అడిగేవాళ్ళు ఎంతమంది? నాది పొరపాటే నాయనా, ఈ తప్పే నాయనా, ఇలా ఉండవలసింది నేను ఇలా ఉంటున్నానయ్యా, ఇలా జీవించాల్సింది ఇలా ఉంటున్నాను ప్రభా, నా తప్పు అయిందయ్యా అని అడుగుతున్నామా అంటే? సరే చదవండి, 2వ మాటలోకి వెళ్దాం త్వరగా. ఇది ఒక చక్కని మాట అండి, చాలా ఉన్నతమైన మాట. చదవండి, మొదటి రాసుల గ్రంథం అండి, 18వ అధ్యాయము. మొదటి రాసుల గ్రంథము 18వ అధ్యాయము 17 నుంచి. ఆహాబు ఏలియాను చూసి, ఆహాబు గారు ఏలియాను చూసి, ఇశ్రాయేలుని శ్రమ పెట్టువాడవు నీవే కావా అని అడిగాను. అతడు నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతలను అనుసరిస్తూ నీవును నీ తండ్రి ఇంటి వారు ఇశ్రాయేలుని శ్రమ పెడుతుంది మీరయ్యా. చాలు, నా వైపు గమనించండి పిల్లగా. ఆహాబు గారు ఇక్కడ సందర్భం ఎలాంటిదంటే 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం పడలేదు. ఎలియా గారి ప్రార్థన 3.5 సంవత్సరాల తర్వాత దేవుడు చెప్పాడు, ఎలి ఆహాబును కలుసుకో. నిజంగా ప్రవక్తలు ఎలా వాడుతున్నాడు దేవుడు. వాళ్ళ దగ్గరికి చీయన్నాళ్ళ దగ్గరికి పంపిస్తున్నాడు, చీయన్నాళ్ళ దగ్గరికి పంపిస్తూ ఉంటాడు. 3.5 సంవత్సరాలు ఆహాబుని ఎదుర్కొని ఆహాబుకి చెప్పు ఎలియా వర్షం పడుతుందని అని ఎలియాని ఆహాబు దగ్గరికి పంపిస్తే, ఆహాబు దగ్గరికి వెళ్తే ఆహాబు ఎదురుపడ్డాడట. ఎదురుపడి ఆహాబు గారు రావడం ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఏలియా, నీ వల్లే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. 10 గోత్రాల ప్రజలు నీ వల్ల బాధపడుతున్నారు. ఏలియా అంటాడు, నాన్నంటావేంటయ్యా, నేను ఒక దైవజనుడిని, రాజైన నీ వల్ల కదా. ఏమండి, కుటుంబం ఎవరి వల్ల నష్టపోయింది? సేవకులైన మా వల్ల. కుటుంబం నష్టపోవడానికి కారణాలేంటి? కుటుంబంలో ఉన్న వ్యక్తులే. రాజ్య పరిపాలన చేస్తున్న రాజుగారు అయినా నీవు సరిగా లేకపోతే రాజ్యంలో ఉన్న ప్రజలు ఇబ్బంది పడతారు. కానీ ఎక్కడో అడుగులోనో మారుమూలనో అవసరాన్ని బట్టి ప్రజలతో మాట్లాడే సేవకుడి ద్వారా ఒక ప్రజలు, ఒక కుటుంబం నష్టపోవడం ఏంటి? చాలాసార్లు ఏమనుకుంటారు తెలుసా, మన వాళ్ళ మీద వీళ్ళ మీద నేరారోపణ చేస్తూ ఉంది. ఈ నష్టానికి కష్టానికి కారణం నేనేనేమో. ఆహాబు గుర్తించట్లా. సరే దైవజనుడు చెప్తున్నాడు, అయ్యా నేను కాదు. ఈ నష్టానికి కష్టాలకి 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం పడకుండా
ప్రజలందరూ కరువుతో అలమటించిపోవడానికి కారణం నీవు నీ ఇంటి వారు. రాజులుగా ఏలుబడి చేస్తున్నారే, మీ రాజరికం సరిగా లేకపోవటమే. నిజమైన దేవుని విడిచి లోకంలో ఉన్న వాటి వైపు వెళుతూ మీరు కదా దేవుని కోపం పుట్టించింది అంటే ఆలకించే మనసు రాజుకి లేదా. మీకు ఒక వాక్య భాగం చూపించిన పరిశుద్ధ గ్రంథంలో 16వ అధ్యాయం చూడండి. అక్కడే అదే రాజుల గ్రంథంలో 16వ అధ్యాయం బైబిల్ చెప్తున్న సత్యం 16వ అధ్యాయం 30-31 వచ్చిన త్వరగా చదవండి. తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేశాను. పూర్వీకులు చెడుతనం చేశారు, వాళ్ళకి మించిపోయి ఈయన ఇంకా చెడుతనం చేశారు. ఈయన చెడుతనం చేస్తూ ఈయన భూమి మీద వర్షం పడకుండా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ వ్యతిరేకంగా జీవించి ప్రజలని ఇంటిని అందరినీ శ్రమల పాలు చేసుకుంటూ ఇలా పైపించేమంటాడంటే, ఏలియా ఇశ్రాయేలు శ్రమ పెట్టువాడా అని అంటున్నాడు. పాపం దయచేసి ఏం చేస్తాడండి, నేను కాదయ్యా మీరేనయ్యా అని చెప్పినా వెళ్ళలేదండి. మొత్తానికి దైవజనుడు చెప్పాడు. మొత్తానికి అక్కడ ఒక 18వ అధ్యాయంలో ఒక గొప్ప కార్యం జరిగింది. ఏంటో తెలుసా? ఇదిగో మీరు ఇప్పుడు దాకా ఆహాబు మీ భార్య మీ ఇద్దరు కలిసి 450 మంది ప్రవక్తలని, ఏ ప్రవక్తలని, బయలు ప్రవక్తలని మీరు పోషిస్తున్నారు కదా, వాళ్ళని రామనండి, నేను ఒక్కడనే వస్తా. దేవుడు ఏ దేవుడు నిజమైన దేవుడో ఇప్పుడైనా మీరు తెలుసుకుంటారు అనగానే ఒక గొప్ప కార్యక్రమం పెట్టారండి. వాళ్ళు ప్రార్థన చేశారు. ప్రార్థన పొద్దు నుండి సాయంత్రం దాకా చేశారు. ఏం జరగలేదు. ఏలియా ప్రార్థించగా పరలోకం నుంచి అగ్ని కురిసింది. లేదా అగ్ని కురిసి ఆ కందకాన్ని దహించింది. ఎప్పుడైతే కందకాన్ని దహించిందో ముందే వాళ్ళు తీర్మానం చేసుకున్నారు, మీరైతే మీ దేవుడు గొప్పడు, నన్నేమైనా చేయండి, లేదా మా దేవుడు గొప్పడు అయితే మిమ్మల్ని చేస్తానని 450 మందిని పట్టుకుని ప్రజల చేత పిల్లలను చంపించాడేమో. ఆ వార్త ఇంటికి వెళ్ళి భార్యతో చెప్పాడు. భార్యతో చెప్పినామంటే నిజమేనా? నిజమే కదా, అబద్ధ ప్రవక్తలు పోతే పోయారు, నిజమైన ప్రవక్త ఉన్నాడని భార్య అని చెప్పాలా? భార్య ఏమంటుందో చూడండి. 19వ అధ్యాయం ఒక్క మాట చదవండి, నేను ముగిస్తాను. ముందుకెడదాం. 19వ అధ్యాయం 1-2 వచ్చిన ఏలియా చేసినంతయు ఒక దూత చేత ఏలియాకి వర్తమానం చేసింది, రేపు ఈ వేళకి నీవు నీ ప్రాణాన్ని కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణాలను కాపాడుకొనకై పోయి యోధా సంబంధమైన బయర్షెబాకు చేరి తన దాసుతో చెప్పి, ఇక నా వైపు చూడండి, నేను చెప్తాను. ఇలాగా భార్య దగ్గరికి వెళ్ళి చెప్పాడు, ఇలా జరిగిందమ్మా, మన ప్రవక్తలందరినీ ఏలి చంపేశాడు అనగానే ఇక భార్య అంటుంది ఒక దూతను పంపించి, ఇదిగో రేపటికి నీ ప్రాణము కూడా ఏమండి, తప్పు చేసిన వారికి తప్పు అని చెప్తుంటే ప్రాణాలు తీసే లోకంలో మనం ఉన్నామండి. ఈ ఇద్దరి వలన అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ప్రాణ భయముతో సేవకుడు పారిపోవాల్సి వచ్చింది. అరణ్యంలోకి వెళ్ళిపోయాడు ప్రాణభయంతో. ఏమండి, అరణ్యంలోకి వెళ్ళిపోయి దేవుని అడుగుతున్నాడు, దేవా ఇక నన్ను తీసేసుకో. ఏలియా గారి పరిచర్య ముగించబడ్డానికి ఒక కారణం ఏంటో తెలుసా? తప్పైపోయి తప్పు చేస్తున్నారు, ఆహాబు భార్య అని చెప్పినందుకండి. వెళ్ళారా? మేము ఎక్కడ ఏమంటాడు, నేను ఎక్కడ తప్పిపోయానో, ఈ ప్రజలకి రాజ్యానికి ఎక్కడ తప్పు చేసి నిజమే ఈ ప్రజలకి ఇబ్బందులు కలుగు చేస్తున్నామో, మా కుటుంబంలో ఎవరి ద్వారా ఈ నష్టం వస్తుందో తెలియచేయ్యా. దైవజనుడు అడగవలసిన వీళ్ళు ఆ దైవజనుడిని చంపుతాం అనగానే దైవజనుడు చేసేది లేక పిల్లగా అరణ్యంలోకి పారిపోయి పరిచర్యను ముగించి దేవుని అడుగుతున్నాడు, అయ్యా నేను వచ్చేస్తాను. ఇక భయపెట్టాడు. పిల్లగా భయమేనండి. సంగమా, ప్రేమించి మీకు మేలు కోసమని మీకు చెప్తా ఉంటే మీరు మమ్మల్ని భయపెడతా ఉంటే, ఏమండి మీరు మా ప్రాణాలు తీస్తామని మమ్మల్ని భయపెడతా ఉంటే మేమేం చెప్పుకోగలమండి? మీకు జరిగిన సంఘటన చెప్తాను, వినండి.
పిల్లగా సేవకుల పరిచర్య ఎలా ఉంటుందో మీకు తెలియాలి. ఒకసారి ఇలాంటి ఒక చిన్న గ్రామంలో ఒక దైవజనుడు ఒక 20 సంవత్సరాల నుంచి కష్టపడి కన్నీళ్లు గార్చి కొన్ని ఆత్మలని సంపాదించుకుని చిన్నపాటి పరిచర్య మనలాగా సరుగుతా ఉన్న 100 మంది వస్తున్నారండి. అది 20 సంవత్సరాలు కష్టపడితే ఒక 100 మందిని సంపాదించాడు ఆ దైవజనుడు. ఆ వస్తా ఉంటే ఏమండి ఆ సంఘములో దైవజనుడు చెప్పే మాటలకి ఏమండి కొంతమందికి నచ్చక ఏమండి ఆ వాక్యము దైవజనుడు ఎందుకు చెప్తున్నాడా మా మేలు కోసమే అని తీసుకోవలసిన సంఘ బిడ్డలే కొంతమంది ఒక గ్యాదర్ అయ్యారట. అరే పలానా పేరుతో అరే ఏంద్రా పాస్టర్ ఈ మధ్య ఆ రకంగా చెప్తున్నాడు. అవునరా నిజమే, ఈ పాస్టర్ గారికి బాగా ఎక్కువైనట్టుంది ఈ మధ్య. మనం తినే డబ్బులతో మనం ఇచ్చే డబ్బులతో మన కోసమే చెప్తున్నాడు రా వీడు. ఏం చేద్దామంటారా? ఏం చేద్దాం? మనం ఒక గుంపుగా బయటకు వెళ్ళిపోవాలి, వాడికి ఏమైతే అప్పుడు చూద్దాం అని పిల్లగా ఒక కొంతమంది గుంపుగా వాళ్ళు మాట్లాడుకుని ఒక గుంపు సగం మంది వెళ్ళిపోయారు. పిల్లగా జరిగిన సంఘటన ఏంటో తెలుసా? దైవజనుడు ఎప్పుడైతే ఆ ప్రజలు సగం మంది బయటకు వెళ్ళిపోయారో సేవకుడు మంచాన్ని పడిపోయాడు. 20 సంవత్సరాల కన్నీళ్లతో కట్టుకున్న సంఘం 20 సంవత్సరాల తర్వాత తిరుగుబాటు చేసి సంఘంలో ఉన్న సగమంది వెళ్ళిపోతే అది భరించలేక ఆ బాధతో మానసికమైన వేదనతో సేవకుడు మంచాన్ని పెట్టాడు. ఆ మంచంతో ఇలాగా 2 నెలలు తిరగములుగానే సేవకుడు చచ్చిపోయాడు. ఇలాగా మీకు ఒక మాట చెప్తున్నా, సేవకుడి ప్రాణం అంతా సంఘం అండి. ఏలియా సేవ చేయడానికి ఉన్నాడు. సేవకుడి ప్రాణం తీస్తాను అంటే ఆయన భయపడిపోయి బిక్క చచ్చిన వాడే 450 మంది ప్రవక్తల ముందు ధైర్యంగా నిలబడగలిగాడు. కానీ రాజ్యంలో ఉన్న దేవుని బిడ్డల ముందు నిలబడగలిగాడు. సేవకుడు బయటికి వెళ్ళి ఎంత ధైర్యంగా నేను వాక్యం చెప్తాను. సంఘస్థులు కనుక వాళ్ళు దూరం అయితే ఆ సేవకుడు బ్రతకలేడు. లేక సేవే ప్రాణంగా పెట్టుకొని బ్రతుకుతున్న సేవకులు సేవ లేకపోతే ప్రాణాలు కోల్పోయినా బాధ లేదు. దానికి తెలుసా మీకు? అసలు చాలా మందికి తెలియదు. ఈ ప్రాణం ఉంది గొంతులు అంటే ఏంటో తెలుసా? ఆ తోటమాలి ఆ తోటను చూసుకుని మీకు తెలిసిన సత్యం చెప్తా. అంటే సహజంగా రైతులు ఆత్మహత్య ఎందుకయ్యా రైతు ఆత్మహత్య చేసుకున్నాడు? రైతు గుండెల నిండా ఆ పంట, ఆ పైరు, ఆ చేను, దాని మీదే ఆశలు పెట్టుకున్నాడు, దాని మీదే తన ధ్యాస పెట్టుకున్నాడు. అదే తన ఆశ, తన ప్రాణం. ఆ పంటే చేతుకు రాకపోతే, ఆ పంటే తనకి దక్కకపోతే ఇక నా ప్రాణం ఎందుకు? రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు తెలుసా? ప్రదేవుని వారి కదా సావుకులు ప్రాణం కూడా ఎక్కడ ఉంటుందో తెలుసా? సంఘం మీద. మా ప్రాణం సేవే. మేము బ్రతుకుతున్నామన్నా, ధైర్యంగా వెళ్తామన్నా, మా బిడ్డలని చూసుకునే వాళ్ళే దూరం అయిపోతే మీకు ఒక విషయం చెప్తున్నా. తల్లి కన్నా బిడ్డ ఉంటాడే, ఆ బిడ్డ ఏమిటి వచ్చేమని హాస్పిటల్లో దర్శించడానికి వెళ్ళాను. ఎవరో కాదు, కుమారుడ చేయడు. ఆ బిడ్డ 8 నెలల బిడ్డ గర్భవాహం వచ్చిందని, లోపల బేబీ వేరైపోయిందని పిల్లలకు మొత్తు పెట్టి కొంచెం బిడ్డలు పెట్టి, ఆ బిడ్డ కనుక పెద్దదైతే బీపీ వచ్చేస్తుంది,
ఈమెకి ప్రాణం పోయిందంటే మొత్తానికి బిడ్డని తీస్తారు. లేదా తల్లి ఒక 9 మాసాలు మోయిపోయిన బిడ్డ పిండంగా ఎదిగిన తర్వాత పడిపోతేనే ఆ తల్లి మనసంతా రే. ఆ 8 నెలలు మోసిన ఆ చెల్లిమ హాస్పిటల్కి వెళ్ళి నేను ప్రార్థన చేస్తూ ఉంటే ఎంత ఏడుస్తుందంటే అంత. అమ్మా నేను అన్నాను, ఈ బిడ్డ పోతే పోయాడమ్మా, నీ ప్రాణం నిలబడిందమ్మా, దేవుడు ఇంకా బిడ్డలు ఇస్తాడమ్మా అంటే, కాదన్నా ఆ బిడ్డ ఎంత ఉన్నాడన్నా, అవయవాలన్నీ ఉన్నాయన్నా, చక్కని మొహమన్నా, చక్కని బాబన్నా అని ఆ బిడ్డ చెప్పడం ఏడవడం. ఏమిటి నేను అంటాను, 8 మాసాలు లోపలే ఉండి ఆ రూపాన్ని కూడా ఒక్కసారి కూడా చూడకుండా ఆ బిడ్డ పోతేనే ఆ తల్లి అల్లంతా తల్లడిల్లుతుంది. నేను అంటాను, ఒక 2-3 సంవత్సరాలు తల్లి పాలిస్తా ఆ బిడ్డను పెంచుకుంటే 2 సంవత్సరాల తర్వాత ఆ బిడ్డ ఏదైనా చనిపోతే రోగం వస్తే ఆ తల్లి ఇంకెంత బాధపడింది. 2 సంవత్సరాలు కాదు, ఓ 10 సంవత్సరాల వయసు వచ్చింది ఆ బిడ్డకి. వాడి ముద్దు మాటలు, వాడు చేసే పనులు, ఆ బిడ్డ దూరం అయ్యాడు అనుకోండి, ఆ తల్లికి ఇంకెంత వేదన. ఇంకా చెప్పనా, అదే బిడ్డ యవన ప్రాయం వచ్చింది, మంచిగా చదువుకున్నాడు, మొదటిగా జాబ్లో చేరిన తర్వాత శాలరీ వస్తుంది. ఆ శాలరీ తీసుకుని వస్తా యాక్సిడెంట్ అయి చనిపోయాడు. చెప్పండి సంగమా, నిజమే. మొన్న అలా 1-2 సార్లు వచ్చి రాకపోతేనే వాళ్ళ మీద మనసు ఆగుతూ ఉంటుంది. అరే మొన్న వచ్చారు రాజుగారు, ఈ వారం రాలేదండి సిస్టర్ గారు అని అనిపిస్తుంది. ఒక 6 నెలలు సంవత్సరం వస్తే అరే ఆ బిడ్డలు సంవత్సరం పాటు నాతో కలిస్తారు, మధ్యలో వచ్చారు. ఇక 5-6 సంవత్సరాలు బాప్తిసాలు తీసుకుని ఇక్కడే ఉన్న బిడ్డలు దూరం అయితే ఆ తండ్రికి వేదన ఎంత, ఆ తండ్రి ఆవేదన ఎంత. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఆ బిడ్డలని చూసుకుంటూ ఆ సేవకుడు ఆ పరిచర్యని కొనసాగించాడు. 10 సంవత్సరాలు ఎదిగిన బిడ్డలు దూరం అయితే సేవకుడు ప్రాణం పడతాయి. దేవుడి బిడ్డ యథార్థంగా జరిగిన సంఘటన. 20 సంవత్సరాలు కష్టపడి కన్నీళ్లు గార్చి కొన్ని ఆత్మలు సంపాదిస్తే సేవకుడు కఠినంగా మాట్లాడతానని వెళ్ళిపోయాడు. అది తలంచుకుని ఆ గురించి జ్ఞాపకం చేసుకుంటూ మంచం పెట్టిన దైవజనుడు మంచం ఉంటే చెప్పాడు, పిల్లలారా మా ప్రాణం మీరై ఉన్నారు, దేవునికి భయపడరు. ఏలి అంటాడు, అయ్యా ప్రవక్తగా నేను ఉన్నానయ్యా, మాటలు చెప్పడానికి వీళ్ళని వీళ్ళు నన్ను వ్యతిరేకిస్తుంటే నీ మాటలు చెప్పకపోతే భూమి మీద నాకెందుకు బ్రతుకు తీసేసుకో. ఏమంటాడు తెలుసా, నీ మాటలు చెప్పడానికి కదయ్యా నేను ఇక్కడ ఉంది, ఆ మాటలే చెప్పొద్దని వీళ్ళు నన్ను చెప్తుంటే ఇంకెందుకు నేను తీసేసుకో. ప్రాణం పోయి పరిచయం ఆగిపోయింది. ఆవిడ గారిని తప్పు సరి చేసుకుని ఉంటే ఆవిడ గొప్ప దైవజనుడు దొరుకుతాడా మనకి? ఏది అంత ఉన్నతమైన వర్షం ఆగిపోతుంది. అది గొప్ప దైవజనుడు ఎలా పోగొట్టుకున్నారంటాడు. కొన్నిసార్లు మనకు కూడా నీ మీద ప్రాణాలు పెట్టిన బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. అది నువ్వు వెలుగుదువు కాక తలవంచుకొని ప్రార్థించడం. ఏమి మీరు చెప్తున్నట్టు ఏమి అంటున్నాడు, అయ్యా నాకు ఉపదేశం చేయండి అయ్యా, మీ ఆస్తి నాకు వద్దయ్యా, మీ కానుకలు నాకు వద్దయ్యా, మీరు నన్ను విడిపించొద్దయ్యా, నేను ఎక్కడ తప్పిపోయానో నాకు తెలియచేయండి, ఆ తప్పిపోయింది నాకు తెలియజేస్తే నేను సరి చేసుకుంటానయ్యా, ఆ తప్పిపోయిన దాన్ని తెలియజేస్తే సరి చేసుకుంటానయ్యా.
బిడ్డలకి ఉన్నామా? మనం తండ్రి సరి చేసుకోగలమా? చెప్తుంటే ఇదిగోండి ఆ ఎలోను తల తీయించేశాడు. ఫెలిక్స్ ఆశా నిగ్రహం కలిగి ఉండాల్సిన నీవు రాజులైన నీవు ఎదుకయ్యేలా ఉన్నావంటే ఆయన నుంచి ఇప్పుడు వెళ్ళిపోను అవసరం లేదులే ప్రసంగా నాకు చేశాడండి వినడానికి ఇష్టపడట్లేదండి. ఉన్నామా? ఒక ఇద్దరు దయచేసి ఏ రోజున దేవా నిజమేనయ్యా, ఏలాగా నాకు కూడా నేను ఎక్కడ తప్పిపోయాను, బల్లారాధనలో పాలు పొందుతున్నా నేను, దేవుని రాకడకు సిద్ధపడుతున్నా నేను ఎక్కడ తప్పిపోయాను, ఈ నెలలో ఎక్కడ జారిపోయాను నాకు తెలియచేయ్యా. నా మాటల ద్వారా, చూపుల ద్వారా, ప్రవర్తన ద్వారా ఎక్కడ తప్పిపోయాను తెలియచేయ్యా. జక్కయ్య అని పేరు పెట్టి పిలిచినందుకే ఆ జక్కయ్య ఎక్కడ తప్పిపోయాడో తెలుసుకుని దేవుని ఎదుట సరెండర్ అయిపోతున్నాడండి. పాపాత్మురాలు ఎక్కడ తప్పిపోయిందో తెలుసుకుని యేసయ్యని వెతుక్కుంటూ వచ్చి తన పాపాలను ఒప్పుకుంటాడు. ఈరోజు చెప్పినా కానీ వినేవాడు లేదు, వాళ్ళు చూడండి చెప్పకపోయినా వారు తప్పిపోయిన విషయాలని దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకుంటున్నారు. ఈరోజు మనం అలా ఉన్నామా? పిల్లరా అంటాడు, నీ వల్ల నేనైనా నా వల్ల కాదయ్యా. నిజదేవుని ఆరాధించవలసిన మీరు మీ ప్రజలని పక్కదోవలు పట్టించి మీ వల్లనేనయ్యా ఈ కరువు, ఈ ఇబ్బందులు, ఈ ఆటంకాలు. దేవుని బిడ్డ నిజదేవిని మార్గాలను విడవడం వల్లనే మనకి ఈ కష్టం, ఈ కరువు, ఈ కన్నీళ్ళు. దేవుని మార్గాలలో, దేవుని అడుగుజాడల్లో నడిస్తే ఎన్నడూ ఆయన కన్నీళ్లు పెట్టనివ్వడు. మనము మన కుటుంబం ఎక్కడ తప్పిపోయామో, అవునయ్యా నేను సేవించి ఎంతో భయభక్తులు కలిగి ఉండవలసిన మేము మరొక వాటిని ఆశించి, మరొక వాటిని కోరుకుని వాటి వైపు వెళ్ళిపోయాం. మేము ఆహాబు గాని యెజెబెల్ గాని తెలుసుకోలేకపోయారు. పైపెచ్చు శాపకుడి యొక్క ప్రాణం తీస్తామని బెదిరిస్తున్నారండి, భయపెడుతున్నారండి, కలవర పెడుతున్నారండి. తన పరిచర్య చేయకుండా ఆటంకంగా, అడ్డుబండగా మారిపోయారండి. దేవుని బిడ్డ నిజమేనా? ఈ పరిచర్యలో కూడా అట్లాగే ఒకేలా చెప్తున్న వారికి ఆటంకంగా మారిపోతున్నావా? నీ క్షేమాన్ని ఆశించి, నీ వేలును ఆశించి, దేవుని ఉపదేశాన్ని నీకు తెలియజేస్తున్నా వారి మీదే పగబట్టి ప్రాణాలు తీయాలని ప్రయత్నిస్తున్నావా? మొదటి ఆదివారానికి మంచి వర్తమానంలో ఆయన మాట్లాడిన మాటలను నేను అంగీకరిస్తూ ముందుకు సాగుతున్నాను. నువ్వు చెప్పే ప్రతి మాటను తీసుకువేస్తున్నాను, లేకపోతే అంగీకరిస్తున్నాను అంటూ మనస్సాక్షితో ప్రభు పాదాలు మనం ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే దేవుడు మాట్లాడాడు మనతో, దేవుడు దర్శించాడు, దేవుడి కృప మనతో ఉంది. అందుకే దేవాకి దేవుడు మీతో నాతో మాట్లాడాడు. ఎవరు ధృవీకరించబడ్డారు, ఎవరు ఆజ్ఞ స్వీకరించుకున్నారు చెప్పడం మునిపే పరిగెత్తు ఉండేది, ఎదుర్కొని మరీ ఇదిగో ఈ ఆజ్ఞ ఇలా చేశాను, ఇదిగో ఇచ్చేస్తున్నా అని చెప్పి ఆ జట్టి వల్లే నువ్వు నేను ఉండాలని అలాగే పరిగెత్తి ఉండేది. ప్రభు ఆ పాపాలు క్షమించు అని చెప్పి ఎవరో చెప్పలేదు, ఎవరెవరో ఏదో చెప్పలేదు నీ మంచిది కాదని. కానీ ఆమె ఆమెంది నీ మంచిదాన్ని కాదయ్యా, నన్ను ఏ విధంగా కడుగుతావు కడుగు, నన్ను సరిచేయంటూ పాదాలు పట్టుకుని అలా నీరు కాల్చిన పాదాలు యేసయ్య పాదాలు ఆమె కడుతుంది. కనుక నేను దేవుని బిడ్డలారా ఆ జీవితాలు కూడా ఎప్పుడు యేసయ్య పాదాలు ఉంటూ ఆయన వాక్యం జల్లులో కడగబడుతూ ప్రతి మాట గద్దించిన, ప్రేమించిన, శిక్షించిన నీవే దిక్కు
ఆయన్నే అందుకోవాలి, ఆయన్నే ప్రేమించాలి. నిజమే, ప్రేమించాడు కనుక మనల్ని గర్విస్తున్నాడు. నువ్వు నేను సరిగా ఉంటే ఎందుకు గర్వింపులు అవుతాయి? కాబట్టి మన జీవితాలు సరి చేసుకోవడానికి మరోసారి ప్రభు మాట్లాడిన మాట ఏంటంటే, అంగీకరించాలిస్తున్నావా? దేవుడి మాట చెప్తానంటే దానికి లోబడుతున్నావా? కాబట్టి ఆ విధంగా ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఒకసారి నన్ను చేర్చుకొను వాడవు నీవేనయ్యా, నన్ను ఆదుకొను వాడవు నీవేనయ్యా, నీవేనయ్యా నా యేసయ్యా, నా యేసయ్యా, నీవేనయ్యా, నీవేనయ్యా నా యేసయ్యా, నా యేసయ్యా, నీవేనయ్యా నన్ను చేర్చుకొను వాడవు నీవేనయ్యా, నన్ను ఆదుకొను వాడవు నీవేనయ్యా, ఫలించని నన్ను తీసివేయకయ్యా, దిగజారిన నన్ను త్రోసివేయకయ్యా, ఫలించని నన్ను తీసివేయకయ్యా, దిగజారిన నన్ను త్రోసివేయకయ్యా, నీతోనే నన్ను అంటుకట్టుమయ్యా, కృపతోనే నన్ను స్థిరపరచుమయ్యా, నీతోనే నన్ను అంటుకట్టుమయ్యా, నీతోనే నన్ను స్థిరపరచుమయ్యా, స్థిరపరచుమయ్యా, నన్ను చేర్చుకొను వాడవు నీవేనయ్యా, నన్ను ఆదుకొను వాడవు నీవేనయ్యా, నీవేనయ్యా నా యేసయ్యా, నా యేసయ్యా, బిడ్డను కోల్పోయిన తల్లి ఏ రీతిగా బాధపడుతుందో సేవకుడు కూడా విశ్వాసం కోల్పోయి అదే బాధపడుతుందని కొన్ని సంవత్సరాలు అవుతున్న ఆ తల్లి ఆ బిడ్డని జ్ఞాపకం పెట్టుకుని, నా బిడ్డని నేను తొలిలోనే కోల్పోయాను, నా బిడ్డ ఈ వయసులో నేను కోల్పోయానని జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఏడుస్తూ ఉంటుంది. ఆ విశ్వాసి ఆ బిడ్డ మాతో ఉన్నారు, మాకు దూరం అయ్యారు నా జ్ఞాపకాలతో సేవకుడు ఏడుస్తూనే ఉంటాడు. ఇంకా ఏ విషయం చెప్తున్నా నన్ను దిద్దుకుని సరిచేసుకుని ఎదుగుదల దయచేయండి ప్రభువా. అవును. లోపల ఫలించాలి ప్రభువా. పచ్చని వరి
మనకి సకల పరిశుద్ధులకు మనలో పాల్పొందిన ప్రతి బిడ్డకి దేవుని కృప ప్రత్యేకంగా తోడయండి దీవించి నడిపించునుగాక. ఆమేన్. గుడికి జరిగించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇంతవరకు కాచి కాపాడిన ప్రభువారికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇంతకుముందు కూడా కాపాడగలిగిన బలమైన దేవుని కొరకై స్తోత్రాలు చెల్లిద్దాం. మన తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కుమారుడైన యేసయ్యకి స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. సకల కుటుంబాలలో క్షేమం, నెమ్మది, సంతోషం ప్రభు కలుగు చేయనట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ నెలంతటికి కావలసిన కృపని, మంచి బలాన్ని ప్రభు మనకి ఇచ్చినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. ఎప్పుడెల్లప్పుడు సదాకాలం త్రియక దేవునికి సకల మహిమ, ఘనత, ప్రభావాలు ఉన్నట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం.